దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించునుగాక. చాలా సంతోషం. మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చదువు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏళ్ల కంటే అలాగే మొదటి తిమోతి దాంట్లోనే 3వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి. కరికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మరొకసారి నీ పరిశుద్ధమైనటువంటి నీ లేఖనములను మేము చేరువవుతుండగా నీ ఆత్మ చేత మాకు ప్రత్యక్షతను దయచేయండి. మేము గ్రహింపవలసినటువంటి సంగతులను మేము గ్రహించలాగున దయచేసి ప్రభు ఈ మాటలు మాకు గాయాన్ని కలుగజేసినప్పటికీ వీటి వలన మాలో మార్పులు కలుగులాగిన మా జీవితాలను మార్చుకోలాగిన సహాయం దయచేయండి. అనేకులు రావాలనుకుంటున్నప్పటికీ రాలేని పరిస్థితి, అనేకులకు అలాంటి అవకాశం ఉన్నా కూడా ప్రభువా రాలేకుండినటువంటి వారి యొక్క మనస్థితిని బట్టి దయచేసి క్షమించండి. ఇరువురిని కూడా మీరు మార్చమని, మా మధ్యలో బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మీరు అనుగ్రహించి ముందు కొనసాగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అధ్యక్షుడైన వాని యొక్క అర్హతల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యము ఇలాగ చెప్పుచున్నది. ఎవడైనా సరే అధ్యక్ష పదవి లేదా ఎదుటివాడిని సరిచేయాలి, ఎదుటివాడికి బోధించాలి, దేవుడి యొక్క పరిచర్యలో ఉండాలి, పరిచారంలోనైనా ఉండాలి. మరి ఏ విధమైనను సరే మొదటగా అతడు తన కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి. బాగుగా ఏలుట అదే అక్కడ ఉన్న పదము. ఏలడము అంటేనే దాని అర్థం ఏంటో తెలుసా? ఏలుబడి చేయవాడు ఉండాలి, ఏలుబడి చేసేవాడు ఉండాలి. మధ్యలో ఆ ఏలుబాటుకు సంబంధించిన నియమాలు ఉండాలి. ఇప్పుడు మన పైన ఒక సీఎంఓ ఒక పిఎంఓ ఉన్నాడంటే అతడు అధికారం కలిగిన వాడు, అతడి చేత పరిపాలించబడుతున్న వారు మనము. దానికి సంబంధించిన నియమాలను చూపించేది రాజ్యాంగం. ఈ భూలోక పరిస్థితుల్లో ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లో కూడా చూసినట్లయితే ఏలుబడి చేయవాడు ఉండాలి, ఏలుబడి చేయించుకునేవారు ఉండాలి. ఆ మధ్యలో ఆ ఏలుబడికి సంబంధించిన నియమాలు ఉండాలి. ఈ నియమాలు లేకపోయినా, ఏలుబడి చేసేవాడు సరిగా లేకపోయినా, ఏలుబడి చేయించుకునేవాడు తనకు అధికారాన్ని అప్పచెప్పుకోకపోయినా ఇక్కడ కుటుంబాన్ని బాగుగా ఏలడం అనేది జరగదు. కుటుంబాన్ని బాగుగా ఏలడం అనేది జరగలేదనుకోండి, అన్నమాట, జాగ్రత్తగా వినండి. కుటుంబాన్ని బాగుగా ఏలడం జరగలేని సందర్భంలో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నటికీ వాడుకోడు. అన్నమాట వింటున్నారా? దేవుడు ఎన్నటికీ కూడా ఆ వ్యక్తిని వాడుకోడు. మీకు నేను సాదృశ్య రూపకంలో ఒక విషయాన్ని చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము
6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చైన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. గమనించండి, ఇక్కడ కానాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినటువంటి ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలను బట్టి, అనగా అన్యజన దేవతలకు భయపడ్డారు, వారి ఆచారాలను బట్టి ఆకర్షించబడ్డారు. ఇలాగున ఆకర్షించబడినటువంటి ఈ ఇశ్రాయేలుల ప్రజలని చూసి దేవుడు మహోగ్రుడై కోపజ్ఞు కలిగి ఆయన మిద్యానీయులు అనేటువంటి వేరొక జాతికి వీళ్ళు అప్పచెప్పేశాడు. అప్పచెప్పిన తర్వాత చేసిన తప్పు ఎంతైనా సరే దేవుడు ఒక్కసారి ఒక శిక్షను మనకు అప్పచెప్పాడంటే ఆ శిక్షకు పరిమిత కాలం ఉంటుంది. జాగ్రత్తగా వినండి, దేవుడు అనుగ్రహించే ప్రతి శిక్షకు ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక తప్పిదాన్ని చేసి ఆ తప్పిదం తర్వాత దానికి ప్రతిగా దేవుడు నీకు అనుగ్రహించే శిక్షలో కొంత మట్టుకు నువ్వు సాగిన తర్వాత ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కాపాడు అంటే వెంటనే ఆ శిక్ష తీసేయడు. ఎందుకంటే ఆ శిక్షకు తగిన రీతిలో నీవు మూల్యము చెల్లించుకోవలసిన గడియలు ముగియగానే అప్పుడు ఆ శిక్షను తీసేస్తాడు ఆయన. అలాగే ఇశ్రాయేలీయులు కూడా చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు మిద్యానీయులకు 7 సంవత్సరాలు అప్పచెప్పేశాడు. మొదటి సంవత్సరం మొదలుకొని వాళ్ళు కొండ గుహలలో, వాగులలో, వంకల్లో ఎక్కడ పడితే అక్కడ దాక్కుని దొంగల్లాగా బ్రతకవలసిన పరిస్థితి వచ్చేసింది. కానీ మొదటి సంవత్సరం నుంచి ఆర్తనాదాలు చేస్తూ యెహోవా మమ్మల్ని కాపాడు అని వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు ఆయన వినడం లేదా? విన్నాడు ఆయన. అయినను వారికి నియమించబడినటువంటి ఆ శిక్ష కాలము సంపూర్తి అవ్వాలి. 7 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అదే బాధను అనుభవిస్తూనే వచ్చారు. అనుభవించిన తర్వాత దాని కొనసాగింపుగా దేవుడు వారి బాధను జ్ఞాపకం చేసుకొని మనష్షే అనేటువంటి గోత్రంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు గిద్యోను. స్వభావరీత్యా గిద్యోను చాలా పిరికివాడు. దేవుడు అంటాడు, నువ్వు నిలబడు, నీ చేత నేను మిద్యానీయులందరినీ కూడా నేను పారద్రోలుతాను, వెళ్ళగొట్టేస్తాను అన్నాడు ఆయన. గిద్యోను కొద్దిగా అనుమానస్తుడు, తన పైన తనకు నమ్మకం తక్కువ కనుక నన్ను వాడుకుంటాడు ఆ ప్రభు అని కొన్ని సూచనలు అడిగాడు. దేవుడు అతనికి కొన్ని సూచనలు ఇచ్చాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు ఈయన ఎవరు? గిద్యోను అనేటువంటి ఈ వ్యక్తి మిద్యానీయుల పైన యుద్ధం ప్రారంభించడానికంటే మునుపు దేవుడు ఇతడి విషయంలో సరి చేయవలసింది ఒకటి ఉన్నది. అన్నమాట, జాగ్రత్త వినండి. దేవుడు ఇతన్ని ఇశ్రాయేలు ప్రజలకు కలగబో విమోచన విడుదల విషయంలో ఇతన్ని వాడుకోవాలి అంటే ఇతడి పక్షాన జరగవలసిన కార్యం ఒకటి ఉన్నది. ఇది జరిగితే తప్ప అక్కడ గెలుపు రాదు. జాగ్రత్తగా ఉంటుంది. దేవుడి యొక్క ప్యాటర్న్ అట్లాగే ఉంటుంది. దేవుడు అనుసరిస్తున్నటువంటి, అవలంబిస్తున్నటువంటి పద్ధతి అలాగే ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక విషయంలో ఇతడు సరిచేయబడాలి. అది సరి చేసుకున్న తర్వాతే దేవుడి యొక్క సంపూర్ణ ప్రణాళికలో గిద్యోను వాడబడుతున్నాడు. దానిలో ముందుకు రండి. ఇంకా దానిలో అంటాడు 7వ వచనంలో చూడండి, మిద్యానీయుల వలన బాధలను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలుకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారికి ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీదుడి నుండి వారిని తోలివేసి
వారి దేశములను మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన మంచిది. దాంట్లో దేవుడు మరలా వారికి, ఒకప్పుడు నేను మీ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకునండి, మిద్యానీయుల వలన మీరు అనుభవించిన బాధలు నేను జ్ఞాపకం చేసుకున్నాను, మీకు విడుదల కలగజేస్తాను అని వారు చేసినటువంటి ఆ 7 సంవత్సరముల యొక్క కంటిన్యూస్గా ఆపకుండా చేసిన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు మనుషులతో సంధించుచున్న విధానము, వారిని వాడుకుంటున్న విధానమును, ఆ ప్యాటర్న్, ఆ పద్ధతిని మీరు గమనించాలి. ఆ పద్ధతిని గమనిస్తేనే మనం ఇంకొంచెం ముందుకు సాగి వెళ్ళగలుగుతాం. దాంట్లో 23వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. అంటే గిద్యోను తన చేతులతో ఒక బలిపీఠాన్ని కట్టాడు. దానికి ఏమని పేరు పెట్టాడు? యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాను. అక్కడ ఇతడు కట్టిన బలిపీఠం చక్కగానే ఉంది. అతడు దానిపైన బలిపీఠం కట్టి బలి అర్పించకుండా ఉంటాడా? బలి అంగీకరించబడుతుంది. కానీ అయినను కూడా ఇతన్ని గొప్పదైన ఒక కార్యం కోసం వాడుకోవాలంటే దానికంటే ముందు చోటు చేసుకోవాల్సి ఇంకో క్రియ ఉన్నది. ఏంటయ్యా అంటే ముందు చదవండి, 25వ వచనం చూడండి. దాంట్లోనే మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి దానికి పైగా ఉన్న దేవత స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠములను కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పెను. చాలు. అంటే ఇక్కడ ఆలోచించాడు. నేరుగా యుద్ధానికి తీసుకెళ్లి మిద్యానీయుల పైన విజయాన్ని అనుగ్రహించే సమర్థుడు మన దేవుడు. కానీ ఆయన తన పద్ధతికి, తన లేఖనములకు, తన విధానానికి విరోధంగా ఎన్నటికీ ఎవరి కోసం నడవడాయన. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈయనతో ఒక గొప్పదైన కార్యము జరిగింపజేసుకొని అక్కడ విజయాన్ని అప్పచెప్పాలి అనుకుంటే మొట్టమొదటిగా ఈయన చేయాల్సిన కార్యం ఏంటంటే ముందు తన ఇంట్లోనే జరిగిన తప్పిదాన్ని సరి చేసుకోవాలా. నా మాట వింటున్నారా? మొదటగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి నువ్వు, అంతేనా? నీవు ఇంటిని సరి చేసుకోకుండా బయట నేను దేవుడి చేత గొప్పగా వాడబడాలన్న కోరిక నీలో ఉంటుంది, కానీ నువ్వు ఎన్నటికి వాడబడలేవు. గిద్యోనుతో అంటాడు, నేను జ్ఞాపకం చేసుకున్నాను గిద్యోను, నీ ప్రజల యొక్క మొరను కూడా నేను విన్నాను, నేను విడిపిస్తాను, నువ్వు పిరికి వాడమైనా సరే నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడకు. కానీ మొదటగా నువ్వు ఒక పని చేయాలి. ఆ రాత్రే దేవుడు గిద్యోనుతో ఏమో తెలుసా, నువ్వు వెళ్ళు, నీ తండ్రి ఒక బయలు విగ్రహాన్ని కట్టాడు, ఆ బయలుకు ఒక బలిపీఠం కట్టాడు, దానికి ఒక దేవత స్తంభాన్ని కట్టాడు, నువ్వు దాన్ని కూల్చి పడగొట్టాలా. ఎందుకంటే ఇతడు వెళ్ళి యెహోవాని సేవించోట్లే మిద్యానీయుల పైన విజయం సాధిద్దాం రండి అన్నాడు అనుకోండి, ముందు ఏమంటాడు, ముందు మీ నాన్న కట్టింది తీసేయి ఫస్ట్, ముందు నీ కంట్లో ఉన్నటువంటి దూలం తీసుకో ఫస్ట్, మీ ఇంట్లోనే సరిగ్గా లేదు నీకు, నువ్వు మాకొచ్చి చెప్తున్నావా అని అంటారు. అధ్యక్ష పదవిని ఆశించిన వాడికి సైతం ఇదే నియమాలు. వాడు బయటకు వచ్చి 10 మందికి దేవుని యొక్క వాక్యాలు చెప్పి సరిచేయాలంటే నీ ఇంట్లోనే సరిగ్గా లేదు మాకు చెప్తున్నావా అని అంటారు వాళ్ళు. కరెక్టేనా? అందుకని అంటాడు, అతడు తన గృహాన్ని బాగుగా ఏలువాడై ఉంటేనే ఆ పదవిని ఆశించాలి, లేకపోతే ఆశించకూడదు. గిద్యోను కూడా ఏం చేశాడు, తన పిరికితనమే, ధైర్యంగా వెళ్ళి బాహాటంగా దాన్ని పడగొట్టేటువంటి శక్తి లేదు ఆయనకి. కొద్దిగా తెలియవాడండి చాకచక్యం. ఆ చాకచక్యం ఏంటి, ఎవ్వరు చూడనప్పుడు అర్ధరాత్రి పూట వ్యక్తిగతంగా వెళ్ళి ఎవ్వరు చూడకుండానే ఆ దేవతా స్తంభాన్ని బలిపీఠాన్ని కూల్చేసి వచ్చేసాడు ఈయన. దేవుడేమో పరాక్రమం గల బలాఢ్యుడాన్ని పిలిచాడు, కానీ ఆయనను పిరికొడ రాత్రి పూట వెళ్ళి కూడగొట్టి వచ్చేసాడు.
అయ్యా అందుకే అప్పుడప్పుడు నేను మీ పిల్లల్ని వాడుకుంటున్నా, మీ బద్ధకాల్ని మీ తప్పిదాన్ని సరిచేయడానికి. మీ పిల్లల్ని నేనే ప్రేరేపించి, మీరు ప్రార్థనకు రాకపోతే మీరు కానీ మీ ఆయన్లు కానీ మీ వాళ్ళు ఎవరు రాకపోతే వెళ్ళి ఎందుకు రాలేవు, నువ్వే సరిగ్గా చర్చికి రా, నాకెందుకు చెప్తున్నావు అని వాళ్ళని ప్రేరేపిస్తున్నా. రేపు పొద్దున మీకు పెద్ద బల్లె పోట్లే కూర్చుంటారు వాళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో దేవుడి చేత బలంగా వాడబడాలంటే ముందు వీళ్ళు ఇల్లు సరి చేయబడాలి, అంతే కదా. వీళ్ళ ఇల్లులు సరి చేయబడకుండా వీళ్ళు దేవుడి చేత వాడబడలేరు. దేవుడు తన నియమాలు దాటాడు. ఆయన గృహాన్ని సరి చేసుకోవాలా. ఆ గృహాన్ని సరిచేయడంలో చాకచక్యాన్ని వాడిన గిద్యోనిలాగా మనమే ముందుకు సాగాల. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఉంటేనే దేవుడు మనల్ని బయట సరిగ్గా వాడుకుంటాడయ్యా. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుడి చేత రక్షించబడినటువంటి ఏ మనుష్యునైనా చూడండి, అన్ని చోట్ల వాళ్ళ గృహ పరిస్థితులను దేవుడు సరిచేస్తున్న విధానాన్ని మనకు కనపడుతుంది. అన్ని చోట్ల అంతే. కేవలము తనకు పుట్టిన 2 పిల్లలు సరిగా నడవట్లేదని, వారిని గద్దించలేదని, వారి పట్ల సరైన నిర్ణయాలు తీసుకోలేదని దేవుడు ఒక యాజకుని చంపేశాడు. ఎవరైనా ఏలి అని ఒక యాజకుడు, అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఒక పాస్టర్ అయినా సరే ఇవి నా పిల్లలు కాదు, నాకు సంబంధం లేదు అని చెల్లదీడ. ఇవన్నీ కాకమ్మ కథలు వేరే దగ్గర, వాక్యం దగ్గర చెల్లుబాటు కావు. అది పిల్లోడైనా కాకపోయినా తప్పుతైతే తప్పు తప్పే. అక్కడ బాగుగా ఏలడం అనేటువంటి లేఖన ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఆ బాగుగా ఏలకపోవడం వల్ల యెహోవా ఎడబాసాను. దేవుడు గొప్పగా వాడుకోవాలంటే ఇల్లు బాగా చక్కగా పెట్టుకోవాలంటాడు ఆయన. నా మాట వింటున్నారా? మొదటగా సంఘానికి ఒక క్రమం చక్కగా ఏర్పడాలంటే గృహానికి ఒక క్రమం ఉండాలా. కరెక్టేనా? సంఘానికి ఒక చక్కదైనటువంటి లేఖన ప్రకారమైన క్రమం ఏర్పడాలి. మీ పిల్లల జీవితంలో దేవుడి యొక్క కార్యం అద్భుత రీతిలో కనబడాలి అంటే మొదటగా గృహాలు సరిచేయబడాలి. గృహాలలో సరిచేయబడకుండా మా ఆర్థిక సమస్యలు తీసే ప్రభువా, మాకు ఈ సమస్యలు తీసేయి, మాకు ఆ సమస్యలు తీసేయి, మనం ఎంతగా గోజాడినా అక్కడ కార్యాలు కనపడకపోవడానికి గల కారణము ఇంట్లో ఏర్పాటు చేయబడవలసినటువంటి ఆ కుటుంబ క్రమం సరిగ్గా లేకపోవడమే. దేవుడు కుటుంబానికి ఒక క్రమాన్ని ఉంచమని చెప్తున్నాడయ్యా. నా మాట వింటున్నారా? జాగ్రత్త. మనం కుటుంబ క్రమమైన వర్తమానం ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. దానిలో మరికొన్ని విషయాలు మనం చూస్తూ ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. 59-0802 వేగవంతంగా. వితౌట్ మనీ ఆర్ వితౌట్ ప్రైస్, డబ్బులు లేకుండా లేదా వెల లేకుండా. వెల వేరు, డబ్బులు వేరు. కరెక్టేనా? వెల అంటే ఖరీదు, డబ్బు అంటే దానికి సంబంధించిన పదార్థ రూపము. ఓకే, ఆ వర్తమానం 31 పేర చూడండి, 31 పేర. జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క విషయాన్ని మీరు చక్కగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను. I don't care how good a home a child has been brought up in. నాకు అవసరమే లేదు ఎంత చక్కటి గృహములోనైనా సరే మీ పిల్లలు వాళ్ళు పెంచి పోషించబడినా సరే, and how it's been taught to do right. సరి అయిన విషయాలు చేయడానికి అది ఎంత మంచి విషయాలు మీరు నేర్పించినా సరే. తెలుగులో ఉందా? చదవండి. ఒక గృహంలోని పిల్లవాడు ఎంత చక్కగా పెంచబడినను, ఎంత చక్కగా వాడు పెంచబడ్డా నాకు లెక్కలేదు, నాకు లెక్కే లేదయ్యా. అతడు ఎంత చక్కగా మంచి చేయుటకు నేర్పబడినను ఆ పిల్లవాడు కొత్త జన్మ యొక్క అనుభవంను లెక్కించకపోయినట్లయితే ఎంతో వేగంగా అతడు వినిన వెంటనే రాక్ అండ్ రోల్ సంగీతము అతన్ని పట్టుకుంటుంది. అయ్యా మీకు ఇక్కడ కొంచెం డిఫరెంట్ కనబడాలి, మీకు సరిగ్గా వింటలేరు మీరు. కొత్త జన్మ అనుభూతి చిల్డ్రన్స్లోనా? బాధాకర విషయం ఏంటంటే పెద్దోళ్ళలోనే అనుభూతి లేదు, ఇక చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నూతన జన్మ యొక్క అనుభూతి పిల్లల్లో సైతం కలగకపోతే వాడు వినవలసిన సంగతులు విని ఇంటికి వెళ్ళాక రాక్ అండ్ రోల్ మ్యూజిక్ ప్లే చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? రాక్ అండ్ రోల్
మ్యూజిక్ ప్లే చేస్తాడు. వాడు ఎంత చక్కగా పెంచబడినప్పటికీ, మంచి కార్యాలు మాత్రమే చేయాలని బోధించబడి నేర్పించబడినప్పటికీ, ఏది చేసినప్పటికీ కూడా వాడు కనుక కొత్త జన్మ యొక్క అనుభవాన్ని కనుక పొందకపోతే, ఆ ఎక్స్పీరియన్స్ని కనుక వాడు కనుక చూడలేకపోతే కనుక, వాడు ఎప్పటికైనా సరే నీవు 1000 మంది పాస్టర్లను పెట్టుకో, రోజుకు 10 ప్రార్థనలు పెట్టు, నువ్వు 10 గంటలు ప్రార్థన చేయి, వాడు జారిపోవడం మాత్రం జరుగుతుంది. నా మాట వింటున్నారా? తర్వాత ఇంకొచ్చి ముందురండి, ఈ పేర అయినాక మీకు చెప్తాను. ఏలయనగా అతనిలో స్వాభావికమైన ఒక శరీర సంబంధమైన ఆత్మ జన్మించి అతనిలో ఉన్నది, మరియు దయ్యం యొక్క శక్తి ఈ దినమున ఎంత గొప్పగా ఉన్నదంటే చివరకు అది ఆ చిన్న బిడ్డ యొక్క ఆత్మను పట్టుకుంటుంది. The power of devil is so great today, it will catches your children. పిల్లల పైన దయ్యాల ఆత్మలు పట్టుకుంటాయా అయ్యా? పట్టుకుంటాయా? మీ దగ్గరికి మీ పిల్లలు ఎప్పుడన్నా రాగానే జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గరికి మీ పిల్లలు వచ్చి కాపరి దగ్గర నుంచి విన్న విషయాన్ని గురించి కానీ, వారికి వచ్చిన కళను గురించే కానీ, ఏదైనా బైబిల్ వాక్యాన్ని గురించే కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు ఆసక్తిగా వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించినట్లుగా, వారిని నిజంగానే కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని బలపరిచారు ఎప్పుడన్నా? వాళ్ళకు వచ్చే కళల్ని కూడా మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తారో తెలుసా? నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. మీ పిల్లల విషయంలో వారు మన కంటికి కనబడినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రపంచంలో నుంచి ఏదైనా ఒక అనుభూతిని పొందినప్పుడు దాన్ని మీరు ఇంకా ఎంటర్టైన్ చేయాలి, అంటే నర్చర్ చేయాలి. దాన్ని ఇంకా చెప్పమని అడగాల, వాళ్ళని అడగాల, నీకు ఏదైనా కళ వచ్చిందా, దేవుడు నీతో ఏదైనా మాట్లాడిండా, నీకు ఈరోజు వాక్యం విన్నావు కదా, దానిలో నీకు ఏ మాట బాగా నచ్చింది అంటూ వాడికి ఈ యొక్క దేహ సంబంధమైన మార్పు కాదు, లోపంలో ఉండేటువంటి ఆత్మ సంబంధమైన మార్పుకు సంబంధించిన విషయాలను గురించి వాళ్ళతో తరచుగా చర్చిస్తూ ఉండాల. నా మాట విన్నారా? తరచుగా చర్చిస్తూ ఉండాల. ఈ కాల ప్రవక్త ఒకసారి మీకు ఇదివరకు చెప్పాను, ఆయన భూలోక పెళ్లి కుమార్తె పరలోక పెళ్లి కుమారుడు వర్తమానం చెప్పిన తర్వాత ఇంటికి కారులో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ నా పక్కన ఉన్న కుమారుని చూసి ఒక ప్రశ్న అడిగాడు, బిల్లి నువ్వు గ్రహించావా? ఏంటది? బిల్లి నువ్వు గ్రహించావా? 5వ సువార్త తల్లి, నువ్వు నీ పిల్లలు అడుగుతున్నావు అట్లాగనా? నువ్వేం విన్నావు నాన్న ఈరోజు? నీకేమర్థమైంది? నువ్వు గ్రహించావా? నీకు దీంట్లో అర్థం కానిది ఏమైనా ఉందా? దేని పట్టుకోగలిగావు? పోనీ కనీసం ఈరోజు అంశం ఏంటి అడగగలిగావు ఎప్పుడన్నా? ఒక ప్రవక్త ఉండి తన పిల్లలు ఎలాగైనా సరే దేవుడు కాపాడతాడని అత్యంత నీకన్నా నాకన్నా ఎక్కువ విశ్వాసం కలిగి ఆయనే తన పిల్లల విషయంలో నువ్వు గ్రహించావా, నువ్వు విన్నావా, నీకు అర్థమైందా అని తానే తన పిల్లల పట్ల అంత జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటయ్యా? మన పిల్లల విషయంలో వాళ్ళ అనుభూతులు ఎలాగున్నాయి మనం కనుక్కుంటున్నామా? వారు వింటున్న వాక్యాల విషయంలో కానీ, వారు చూస్తున్న స్వస్థతల విషయంలో కానీ వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడైనా కనుక్కునే ప్రయత్నం చేసావా? అరే నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేసావు కదా, ఆ సమయంలో నీకేమనిపించింది? వాడు బాగా అవుతాడని నీకు అనిపించిందా? కానీ నిజంగానే వాడు బాగా అయ్యాడు చూసావా? నువ్వు మరొకసారి కూడా చేస్తున్నప్పుడు నువ్వు నమ్మకంతో ధైర్యంగా నువ్వు చేస్తున్నట్లయితే కనుక ఇప్పుడు ఎలాగ జరిగిందో అప్పుడు కూడా అలాగే జరుగుతుందని నీ చెప్పి ఆ కొద్ది మాటలు వాడిలో ఎంతటి విశ్వాసాన్ని ధైర్యాన్ని లేపుతాయో తెలుసా? వాడు మరొక్క మారు వాడు చేయబోతున్న ప్రార్థనలు ఎంత విశ్వాసంతో చేస్తాడు? ఎసరు. కానీ పిల్లలలో కలుగుతున్నటువంటి ఆ ఆత్మీయమైన అనుభూతుల విషయంలో వారిని ఎదిగింపజేయడానికి కావలసినటువంటి సంభాషణలు మనం చేయడంలా. వారు ఆత్మీయమైన ప్రపంచాన్ని చూచినట్లుగా చూశారో లేదో కూడా వివరణలో కానీ దాన్ని పరిశీలించుటలో కానీ తల్లిదండ్రులు లేరు ఈ రోజున. ఎక్కడ నిలబడినా మనము, అరే నిజంగానే నీకు అర్థమైందా? నీకేం చెప్తున్నారు? ప్రార్థన చేస్తుంటే నీకేమైనా అనిపించిందా? నీకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అంటూ అసలు పిల్లల్ని ఎలా చూస్తారంటే ఆడే తెలుసుకుంటారులే అని వదిలేసే వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లల్లో ఆత్మీయమైన మార్పులు ఎలాగూ జరుగుతున్నాయో కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నీవు అలా గనక పట్టించుకోకపోతే, నా మాట జాగ్రత్త వినండి,
నువ్వు ఇలాగున వాళ్ళ ఆత్మీయమైన అనుభవాల విషయంలో వారిని నెమ్మది వారి పరిశీలన చేస్తూ వారికి నేర్పిస్తూ నువ్వు కనుక వాళ్ళు ఎదగడానికి నువ్వు ఉపయోగపడకపోయినట్లయితే, వారిని మంచి పద్ధతుల్లో పెంచినా, మంచి వాతావరణ పరిస్థితులను పెంచినా, వాడు నీ ముందు చక్కగా ఉంటాడు, పక్కకి వెళ్ళాక రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అంటాడు. కరెక్టేనా? నువ్వు అడుగుతున్న కొలదే కదా, నువ్వు అంత సంభాషిస్తున్నంత కొలదే కదా వాడి అనుభవాలు నీకు చెప్పేది. అరే వాక్యం వింటుంటే నీకేమనిపిస్తుంది? అందరూ గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఆమె నన్ను గట్టిగా అంటున్నప్పుడు నీకేమనిపిస్తుంది? అరే నువ్వు నీ పిల్లోడి హృదయాన్ని నువ్వు చదవడం నీకు చేత కాకపోతే, నీకు కుదరలేకపోతే, నీ పిల్లల యొక్క ఆత్మీయ ఎదుగుదలకి ఏది ఉపయోగపడుతుందో నువ్వు ఎన్నటికీ నువ్వు పట్టుకోలేవు. నువ్వు అలాగూ చేస్తుంటే ఒక దినాన వాడు న్యూ బర్త్, కొత్త జన్మకు సంబంధించినటువంటి అనుభూతిని పట్టుకోగలుగుతాడు ఒక రోజున. వాడు కొత్త జన్మ ఊరికే రాదుగా. ఒక కొత్తగా బిడ్డ బయటకు రావాలంటే విత్తన రూపంలో బీజం పడాలా, వాక్యం పడాలి, దాన్ని మెల్లగా దాన్ని పోషిస్తూ ఉండాలా, అది గర్భంలో మెల్లమెల్లగా పెరగాల, తర్వాత కొత్త జన్మ వస్తుంది. అలాగే పిల్లల విషయంలోనూ అంతే. పిల్లల్లో కూడా ఆ వాక్య బీజాలు పడుతున్నాయో లేదో మీరు చూడడం లేదు, అవి ఎదుగుతున్నాయో లేదో మీరు చూడడం లేదు. అసలు వాడి దృష్టిలో ప్రార్థన అంటే ఏంటి, వాడి దృష్టిలో సంఘం అంటే ఏంటిది, వాడి దృష్టిలో కుటుంబంతో ఒకరినొకరు క్షమించుకోవడం, ప్రేమించుకోవడం అంటే ఏంటో కూడా మీకు తెలియడం లేదు. మీరు సంభాషించడం లేదు. వాళ్ళు చెప్పే కంప్లైంట్లు విని మీరు సీరియస్ అవుతున్నారు, కానీ వారి దృష్టిలో క్షమాపణ అంటే ఏంటిది, ఏ విషయాలు క్షమించగలుగుతారు? మీ పిల్లలు అందరిలో ఒకే రకమైన క్షమాగుణాలు లేవు. మీకు తెలుసా విషయాలు? నేను చూస్తున్నాను, పేర్లు చెప్పను, కానీ ఒకరిద్దరిలో ఎక్కువ స్థాయి క్షమాగుణం ఉంది, కొంతమందిలో క్షమాగుణం కాదు కదా, వాళ్ళని ముట్టిండు అని చెప్పుకునే స్థాయికి వచ్చారు. వాళ్ళు టచ్ చేస్తే చాలు, చివరికి చూస్తేనే నన్నే చూస్తుండు అని చెప్పుకునే స్థాయికి వచ్చారు వాళ్ళు. నీ పిల్లలు ఎక్కడి వరకు ఎదుగుతున్నారు? అరే బాల్య దశ నుంచి వాళ్ళని ఎట్లా ఎదిగింపజేయాలి? నువ్వు అసలు వాళ్ళని చదవడం, వాళ్ళని పరిశీలించడమే నువ్వు మానేసావు. ఒక రోజున వాళ్ళు కొత్త జన్మ అనుభవాలు వాళ్ళు పట్టుకోవాలంటే నువ్వు బాల్య దశ నుంచి వారికి ఊతం ఇవ్వడం నువ్వు ప్రారంభించాలా. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అలాగున వాళ్ళు చేయలేకపోతే జారిపోతారు. అందుకే సమూయేలు ప్రవక్తను కూడా ఆ ఏలి అనేటువంటి ఆయన ఎంత చక్కగా నేర్పించాడయ్యా. పరలోకంలో నుంచి అతనికి స్వరం వినబడతా ఉంది. ఏమని? సమూయేలు సమూయేలు. లేచి చూసి గబరపడ్డాడు. అంటే దేవుడి నుంచి ఆ బాలుడికి ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, అంటే దర్శనం జరుగుతుంది. దేవుడికి ఆ బాలుడికి మధ్యలో సంభాషణ జరగబోతుంది, కానీ ఆ బాలుడికి గైడెన్స్ కావాలా, అతనికి ఒక మార్గదర్శి కావాలా. మళ్ళీ పిలిచాడు, సమూయేలు వచ్చి. నన్ను పిలిచావా నువ్వు? నేను కదా నాయన. కానీ అప్పటికి ఏలికి అర్థమైంది. ఏమని? దిస్ చైల్డ్ నీడ్స్ ఎ గైడెన్స్. ఈ పిల్లోడిని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ పిల్లవాడితో దేవుడు మాట్లాడబోతున్నాడు, వాడికి వీడి గైడెన్స్ కావాలా. ఆ గైడెన్స్ ఇచ్చాడు. ఏమని? నాన్న ఈసారి అలాంటి స్వరం నీకు వస్తే గనక నువ్వేం చేయాలి తెలుసా? చిత్తం ప్రభు అని అనడం మొదలుపెట్టు, నీకు ఇంకెక్కువ మాటలు వినబడతాయి. మీకు అనిపించింది ఎప్పుడన్నా? అత్యంత చిన్న పిల్లోడుగా ఉన్నటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటే ఆయన నిన్నంతా ఏకరీతిగా మన పిల్లలతో మాట్లాడ్డా? కానీ లోపం ఎక్కడో తెలుసా? ఏలి లాంటి వాడు ఇచ్చిన మార్గదర్శకం మనం ఇవ్వలేకపోయాం, దాంట్లో విఫలమయ్యాం. నేను నిజంగా బలంగా నమ్ముతానయ్యా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దేవుడు మన పిల్లలతో సంధించడానికి, మాట్లాడడానికి అనేక మార్లు ప్రయత్నం చేశాడు ఆయన. బట్ వీఆర్ ద వన్ హూ ఫెయిల్డ్ టు దెమ్ టు రిసీవ్ ద రెవల్యూషన్. నీ పిల్లలు దాన్ని పట్టుకోవడానికి సరిపడే రీతిలో మనం మార్గదర్శకాలు చేయడంలో విఫలమయ్యామని నమ్ముతున్నాను నేనైతే. అంగీకరిస్తున్నారా? దేవుడు మాట్లాడతాడయ్యా. ముఖ్యంగా ఈ సర్వసత్యంలో ఉన్నటువంటి పరిశుద్ధులు పెళ్లి చేసుకోక పుట్టిన ఈ పరిశుద్ధులతో మాట్లాడ్డా ఆయన. నేను బలంగా నమ్ముతున్నా ఆయన మాట్లాడతాడు. మీ పిల్లలు లేచి నాకు ఒక దయ్యం కలబడింది, అది పడింది, ఇది పడింది అంటుంటే నాకు ఆశ్చర్యం వచ్చింది. దయ్యాలు మీ పిల్లల్ని సంధిస్తున్నాయి, దేవుడు సంధించట్లేదా? ఖచ్చితంగా సంధిస్తాడు. బట్ యూ ఫెయిల్ టు ఇంటర్ప్రిట్ ఇట్. నువ్వు ఫెయిల్ అయ్యావు అక్కడ. నువ్వు చెప్పవలసింది, నువ్వు అడగాల్సింది, నువ్వు కౌన్సిలింగ్ చేయాల్సింది. ఏమైంది నాన్న? ఎక్కడి దాకా వచ్చింది? నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, ఏ వాక్య భాగం చదివావు? ఇది చదువుతున్నప్పుడు నీకేమనిపించింది? ఇది చదవడం వల్ల నువ్వేం గ్రహించావు? ఇంకా అధికంగా పొందుకోవాలంటే నువ్వు ఏది చూసుకోవాలి? నీకు ఏదైనా అనుమానంగా ఉంటే నేను కొన్ని విషయాలు చెప్తానన్నా అని నువ్వు నెమ్మదిగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలా. దేవుడి శిక్షలోను, దేవుడి బోధలోను వారిని పెంచాల్సిన మనము, అయ్యా
చిన్నపిల్లలంటే వాళ్ళని ఎంత చులకన తీయవతల పడేసామో తెలుసా మనం. నా మాట వింటారా? చాలా చులకన తీసి పక్కన పడేసాం మనం. కానీ దేవుడు మీరు చూస్తుంటే కనుక బాల్య దశ నుంచి దేవుడు చాలామందిని పట్టుకున్నాడు. దానియేలు లాంటి వాళ్ళని, యోసేపు లాంటి వాళ్ళను, ఆమేన్, వాళ్ళందరినీ బాల్య దశల నుంచి పట్టుకొని బాల్య దశలోనే వారితో మాట్లాడాడు. యోసేపుకి కళలు ఇచ్చింది ఎవరు? దేవుడే. పెద్దవాడయ్యాకి ఇచ్చాడా? చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే కళ ఇచ్చాడు. ఆ కళ యొక్క భావం అతనికి తెలియకపోవడం వల్ల అన్నదమ్ముల దగ్గరికి, పెద్దవాళ్ళైన తల్లిదండ్రుల దగ్గరికి పోతుంటే వాళ్ళు ఏం చేశారు? ఈరోజు నువ్వు అదే చేస్తున్నావు. వాళ్ళు గ్రహించి తృణీకరిస్తే నువ్వు గ్రహించక నిర్లక్ష్యం చేసావు. నువ్వు గాడ్ విల్ స్పీక్ త్రూ ద డ్రీమ్స్ అండ్ విజన్స్. కళల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీ పిల్లలు ఎన్ని మార్లు సంధించాడో, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసావయ్యా నువ్వు? ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ పోతూ 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 ఒక దినాన్ని, అయ్యో నాకు పిల్లలు ఎదగడం లేదా భక్తిలో, వారు భక్తి అంటే ఏదో ఆచారంగా పెద్దలు వస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులతో పాటు వచ్చి కూర్చుంటున్నారే అని ఒకరోజు నువ్వు బాధపడతావు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, అరే చిన్న వయసులోనే యోసేపుతో దేవుడు మాట్లాడిన కళ ద్వారా మన పిల్లలు, మీ పిల్లలు ఎప్పుడు కళలు చెప్పారా? మీరు, నేను మళ్ళీ అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ యూ, ఐ విల్ డెఫినెట్లీ స్టాప్ దిస్ సెర్మన్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆసక్తి లేని చోట విత్తనాలు వేయలేను. ఇది నీకు సరళంగా కనబడవచ్చు, కొంతమందికి జీవితాలు మార్చే విషయాలు. ఇక్కడ మరొక జాన్ వెస్లీ లాంటి వాళ్ళు, మరొక బ్రహ్మన్ లాంటి దేవుళ్ళు గొప్పగా వాడబడే ఒక సేవకులు లాంటి పుట్టేటువంటి స్థలం అయి ఉండొచ్చు ఇది. నీ మూర్ఖపు, నీ అవిశ్వాస స్థితిలో ఉన్నప్పుడు నీ చూస్తుంటే నీకు ఏది కనబడదు ఇక్కడ. బట్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ వెరీ సైలెంట్, ఐ విల్ స్టాప్ వెరీ నెక్స్ట్ మినిట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మీ పిల్లలు మీకు ఎప్పుడైనా కళలు వచ్చాయని చెప్పారా? ఏం చేశారు? ఏం చెప్పారు? ఏం వివరించారు? సమస్య ఏంటంటే తల్లిదండ్రులు మీరే కళలను నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే కళలే ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో మీకే తెలియడంలే వాక్యాన్ని బట్టి. కరెక్టేనా? పిల్లల్ని ఎలాగ మీరు ఎదిగింపజేస్తారు? అరే బాల్య దశల నుంచి వాడికి తెలియాలి, నువ్వు ప్రార్థన చేసే దేవుడిని ఖచ్చితంగా సమాధానం ఇస్తారా అని. నేను 10 సార్లు చెప్పా, అరే పిల్లలు మీరు ఎవరిపైన చేయన పెట్టి ప్రార్థన చేయండి రా, వాడు బాగుపడతాడని. వాళ్ళు చేస్తున్నారు కూడా, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఖచ్చితమైన సమాధానాలు పొందుకుంటున్నారు. సాక్ష్యాలు చూస్తున్నారు వాళ్ళు. ఇలాగ చేస్తూ చేస్తూ ఒక రోజున అది మెల్లమెల్ల నూతన జన్మ అనేటువంటి దగ్గర రాగానే ఆ అనుభవాలను వాళ్ళు నిజంగానే ఫీల్ అవుతారు. ఆ అనుభవాలు రుచి చూడగలుగుతారు కదా. కానీ మనం అటువైపు తీసుకెళ్లడంలో ఏ కొంచెం కూడా మన పిల్లల విషయంలో మన జాగ్రత్త పడలేదయ్యా. ఎక్కడ కూడా పిల్లలకు ఆసక్తి కలుగునట్లుగా బైబిల్ యొక్క ప్రశ్నలు కూడా మనం అడగడంలే, దాని గురించి వివరించడంలే, ఏది చేయడం లేదు. జాగ్రత్త. నేను మీకు మరలా చెప్తున్నాను, కుటుంబాన్ని కట్టండి. కుటుంబాలు కడుతుంటేనే ఆ కుటుంబాల్లోంచి సంఘాలని ఏలే సేవకులు వస్తారు. సంఘాలు కట్టబడాలంటే మొదట కుటుంబాలు కట్టబడాలా. మంచిగా కట్టండి అయ్యా. పిల్లల్ని ప్రోత్సహించండి. వారు పాటలు పాడుతుంటే వాళ్ళు ఒక 4-5 సార్లు మంచిగా మెచ్చుకోండి. వాళ్ళకి చక్కగా అర్థమవునట్టుగా చెప్పండి అన్ని విషయాలు. కొంత శ్రమ తీసుకోండి. అయ్యో నేను కష్టపడి వచ్చాను, జాబ్ చేశాను, పొలంకి వెళ్ళాను, పని చేశాను, అలసిపోయిన అత్త కాదు వెళ్ళిపోయి అమ్మతో ఆడుకుపోరా అంటే కుదరదు అది. అసలు స్కూల్ నుంచి రాగానే మీ పిల్లల్ని మీరు ఏమడుగుతారు? ఎవరేమన్నా అన్నారా? నేను కొట్టిరా, తిట్టిరా? ఎందుకు? గొడవ పెట్టుకోవడానికి. ఫస్ట్ అడగాల్సింది ఏంటిది? ఈరోజు నువ్వు ఎవరెవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావు, ఏం గ్రహించావు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళతో ఎక్కువసేపు ఉండొచ్చా, వాడి అనుభవాలు కనుక్కోవాలి. వాడు ఎలా గ్రహిస్తున్నాడు, ఏ వ్యక్తుల్ని ఎలాగూ తీసుకోగలుగుతున్నాడు, వాడి వివేచన శక్తి ఏంటో చూడగలగాల. దానికి బదులుగా మనకు సమస్య ఏంటంటే ముందు మనం సరిగ్గా లేపడం వల్ల పిల్లలు సరిగ్గా పెంచలేకపోతున్నామయ్యా. ఇది అసలు సమస్య. మనం సరిగ్గా లేకపోవడమే ఇదంతటికి కారణం. కానీ నేను మరలా చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఈ సంఘంలో ఉత్పత్తి అయ్యేటువంటి తర్వాత తరం ఖచ్చితంగా బలంగా ఉండాలని ఆశిస్తున్నాను. నేను సాయ శక్తుల ప్రభు యొక్క చిత్త ప్రకారం సమస్తాన్ని వడ్డుతున్నా. నువ్వు సహకరించకపోతే నీ పిల్లలకి నేను బాధ్యుని కాదు. నువ్వు సహకరించకపోతే నీ పిల్లలపై నేను బాధ్యుని కాదు. ఇదివరకు చెప్పే మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల్ని కొట్టినా, ముద్దు పెట్టినా, ప్రేమించినా, వాళ్ళని దగ్గర ఉంచుకోవడానికి నా చేతుల్లో ఉండేటువంటి నా సొంత డబ్బునైనా ఖర్చు పెట్టైనా సరే ఏదో ఒక రూపంలో వాళ్ళు మార్చాలని ప్రయత్నం చేస్తున్నా. నువ్వు సహకరించుకోదిగా. నీ నుంచి నాకు నీ సహకారం నాకు కావాలా.
ఆ సహకారం లేకపోతే విన్నారుగా, సండే స్కూల్ టీచర్ పైన పాస్టర్ పైన ఆధారపడేంత మాత్రం పిల్లల మార్పు రాదని చెప్పాడు ఆయన. దయచేసి మీ దగ్గర నుంచి కూడా కొంత శ్రమ కావాలి. జాగ్రత్తగా వినండి. మరొక కొటేషన్ చూపిస్తాను మీకు. అయ్యా నాకు తెలుసు ఈ మాటలు మిమ్మల్ని బాగా ఉత్తేజపరచకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నరుకుతాయి మిమ్మల్ని ఇవి. అయినా సరే నన్ను సహించండి. యాజ్ ఐ థాట్ ఆన్ మై వేస్ అనే వర్తమానం 59-0814 59-0814 అనే వర్తమానంలో 42 పేర 42వ పేర చూద్దాం. నా మాటలు ఎవరికి గాయం కలిగినా పర్వాలే. తెలుగులో ఉందా? దేవుని పిలుపు నుండి దూరముగా ఉన్న ప్రతి సహోదరునికి ఈ రాత్రి సమాధానం చెప్పుటకు ఒక మండుచున్న పొద ఇక్కడ ఉన్నది. ఎస్, ఆమేన్. మీ మార్గములను పరిశీలన చేసుకోండి. రోగులను స్వస్థపరచుటకు సూచనలను చూపిస్తూ ఆశ్చర్య కార్యములను అద్భుతములను చూపిస్తూ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. మీరు ఏం చేయాలి తెలుసా అయ్యా? మీకు తెలుసా, ఆ ఒక సహోదరు మన మధ్యలో ఒక స్వస్థత జరిగింది, గుర్తుందా? దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు తెలుసా? మీ పిల్లల్ని మీరు నియంత్రణలో పెట్టుకోవడానికి, భయపెట్టడానికి వాడుకున్న ఆ సంఘటనను మీరు నా మాట జాగ్రత్త వినండి. ఒక ఆత్మచేత పడ్డబడినటువంటి ఒక స్త్రీ, ఆ సహోదరి ఇక్కడ స్వస్థత పొందినప్పుడు మీ పిల్లలు దానికి సాక్షులైన తర్వాత, అరే చెప్పినట్టు వినకపోతే నీకు కూడా అట్లా అవుతుందిరా అని చెప్పి భయపెట్టారే కానీ, అరే చెప్పినట్టు వింటే ఆ దయ్యాన్ని పోగొట్టడంలో అదే శక్తి మనకు కూడా వస్తుందిరా అని చెప్పలేకపోయాం మనం. ఆ అద్భుతాల్లోంచి, ఆ సూచక్రియల్లోంచి, దేవుడు చేస్తున్న మహత్కార్యాల్లో నుంచి వాడు దేవుని శక్తిని చూచినట్లుగా చూపించడంలో మనకు విఫలమైపోయి దాన్ని పెట్టి భయపెట్టి మనకు లోబడేటట్టుగా చేయించుకున్నాం మనం. నేను సరిగా చెప్పానా? ఎక్కడో దేవుడు సూచనలు ఇచ్చేదే ఆయనను నమ్మడానికి, కరెక్టేనా? ఆయన అద్భుతాలు చేసేదే నా పైన మీరు నమ్మకం పెంచుకోవాలని. కానీ ఆ అద్భుతాన్ని మనం ఎలా మార్చామో చూసారా? భయపెట్టించడానికి, లోబడిపించుకోవడానికి వాడుకున్నాం, కానీ దాన్ని బట్టి దేవుడికి వారిని సమీపస్తులుగా చేయడానికి వాడుకోలేకపోయాం మనం. ఇవి ఎంత సరళంగా కనబడుతున్నాయో, ఈ సరళత్వంలోనే దేవుడు తను తాను దాచుకొని ఉంచుకున్నాడు. పట్టుకోగలిగేటువంటి ప్రత్యక్షత నీకుంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఈ రోజు నుంచి ఒక స్వస్థత జరిగిందా? కొంతమంది వ్యక్తులు నిలబడి సాక్ష్యాలు చెప్పారు. ఈ సాక్ష్యాలు నువ్వు ఇంట్లో ఎట్లాగా మలుచుకున్నావు? దాని గురించి ఇంటికి చర్చ కూడా ఉండదు. నువ్వు చెప్పాలా ఏమని? మొన్న ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, చూసావా? రే మనకు కూడా జరుగుతుంది అలాగనా? నువ్వు నమ్మేవనుకో, మొన్న ఆ సమీర్ గారు లేచి నిలబడ్డట్టుగా, ఆ పలానా సహోదరు లేచి నిలబడ్డట్టుగా వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు చెప్పారో నీ జీవితంలో కూడా జరుగుతుందిరా, నువ్వు చేసి చూడు అని చెప్పేసి ప్రోత్సహించడానికి వాడుకోవాల్సిన సాక్ష్యాల్ని నిర్వీర్యం చేసి పక్కన పడేసాం. సాక్ష్యాలు ఎందుకయ్యే? సంఘాల్లో బలహీనులైన వారిని బలపరచడానికి, క్రీస్తులో పాలుదాయగా వారిని బలమైన ఆహారాలు తీసుకునే విధంగా పెంచడానికి. బట్ దానికి వాడుకోవడానికి బదులుగా ఈ సాక్ష్యాలకు అర్థాలు లేకుండా పోయాయి. ఈ రోజున ఈ సాక్ష్యాలను వాడుకునేటువంటి విధానంలో కూడా వ్యత్యాసాలు వచ్చాయి. నీ పిల్లోడికి నువ్వు చెప్పగలగలరా, నాన్న దేవుడిని నమ్ముకునేది వాళ్ళకి ఏం జరిగిందో చూసావా, నీకు జరుగుతుందిరా అని బలహీనులైన నీ భార్యకు నువ్వు చెప్పాలా, నీ పిల్లలకు నువ్వు చెప్పాలా? దేవుడి చేత శక్తి కార్యాలు జరుగుతాయని మెల్లమెల్లగా అడ్డు చూపించాలి. ఎల్లకాలం భయం అనే పునాది మీదే కడదామా? భయం అనే పునాది ఒక స్థాయి వరకే పిల్లల్లో. ఒకసారి వాళ్ళు మనకు భయపడుతున్నారు, లోబడుతున్నారు విషయం కన్ఫర్మ్ అవ్వగానే ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పాలా. భయంతో కాకుండా భక్తితో దేవుడికి ఒకసారి వాడు కనెక్ట్ అయినాడా, వాడు ఎన్నడికి జారిపోడయ్యా జీవితంలో. నువ్వు ఉన్నా లేపై, నువ్వు చచ్చినా నువ్వు బ్రతికినా వాడు దేవునితోనే ఉంటాడు. వాడు మనకు కావాల్సింది కూడా అదేగా. మనం చనిపోబోతున్నా సరే మన ఇంటిని ఒక క్రమాన్ని పెట్టి సరి చేసుకొని దేవుడు ఇచ్చికతో మాట్లాడినట్టుగా మనం వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి, చదవండి. మీలో చాలా మంది దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని కోరుకొనుచున్నారు. ఎస్, అయినా నీవు నీళ్ళ తొట్టి కొరకు లేదా బయట కర్మాగారములో ఎక్కడో ఒక చోట పని కొరకై దాన్ని నిర్లక్ష్యపరిచి ఉన్నావు. ఏదో దేవుళ్ళో చేసేయాలి, ఏదో కార్యం కనపడాలి, మా కుటుంబంలో బాగుండాలా, నేను ఆత్మీయ దానం కోరుకుంటున్నావు. కానీ వెళ్ళి ప్రార్థనకు అడ్డంగా ఉండేటువంటి ఉద్యోగాలు చేరి కూర్చుంటావు. ఏదో కర్మగార ఫ్యాక్టరీలో పనిచేయాలని కోరుకుంటావు, వాష్టబ్లో పనిచేయాలని కోరుకుంటావు. ఏదో దేవుళ్ళో బాగుపడాలన్న కోరిక అయితే ఉంది, కానీ మళ్ళీ అదే భక్తికి ఆరాధనకు అడ్డు వచ్చే పనులు చేసుకుని బతుకుతున్నాం మనం. ఏం లాభం అది?
తర్వాత అంటాడు చూడండి, జాగ్రత్త చూడండి, మీలో కొంతమంది స్త్రీలు ఇంటిలో మీ పిల్లలతో ఉండి పరిశుద్ధ గ్రంథము చదువుచు ఉండవలసి ఉన్నది. అధికముగా అధికంగా డబ్బు సంపాదించాలని బయట ఒక పనిని కలిగి ఉంటివి. సిగ్గుపడుచున్నాను. షేమ్ ఆన్ యు. దేనికి? నీ పురుషుడు కష్టపడి సంపాదించుండగా వీలైతే తక్కువ డబ్బుల్లో బ్రతికినా పర్వాలేదు, నా బాధ్యతగా నా ఇంట్లో ఉండి నేను పిల్లలకు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిస్తూ వినిపిస్తూ వారిని ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం కోసం కట్టాలి కదా అనుకోవలసిన నీవు స్త్రీ కొన్ని ఎక్కువ డాలర్లు కొంచెం ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పేసి ఉద్యోగాల వెనకాల పడ్డవు చూడు. షేమ్ ఆన్ యు. సిగ్గుపడుతుంది నిన్ను చూసాడు ఆయన. అయ్యా, పురుషులు సంపాదించగలిగే స్తోమతలో ఉండి వారు వాళ్ళ స్త్రీలతో పని చేయించడం అనేటువంటిది నీ పిల్లల భవిష్యత్తుతో నువ్వు ఆడుకొని లేఖన విరుద్ధంగా చేయిస్తున్నావు పని. స్త్రీ ఎప్పుడు పని చేయాలో తెలుసా? భర్త చనిపోయినప్పుడు, భర్తకు ఆరోగ్యం బాగలేనప్పుడు, తీరలేనటువంటి కొండంత లోతైనటువంటి అప్పులు ఉన్నప్పుడు అప్పుడు ఈ స్త్రీ వచ్చి పురుషుడికి సంపాదనలు తోడ్పడాలి. అంతేగాని పురుషుడు సంపాదించుచుండగా విలాసవంతమైన జీవితాలు, రేపటి భవిష్యత్తులో ఏం దాచిపెట్టుకోవాలా, మాకు అప్పుడు అవసరం పడుతుందేమోనని ఇప్పుడు వెల్లుబాటు అవుతున్నా కూడా, దేవుడు ఏనాటికి కూడా నాటికి ఇస్తున్నా కూడా ఇంకా పిల్లలతో పని చేయించాలని కోరుకుంటున్నారు. చూసారా? షేమ్ ఆన్ యూ. షేమ్ ఆన్ యూ. స్త్రీలు పని చేయొచ్చా పని చేయకూడదు ఒక వర్తమానం చెప్తానని మీకు, అది ఆల్రెడీ సిద్ధపరిచే ఉంచా. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓన్లీ అండర్ దట్ పర్టికులర్ కండిషన్స్లోనే స్త్రీ పని చేయాలా. నా మాట వింటున్నారా? ఆ పర్టికులర్ కండిషన్లో కాకుండా పని చేస్తున్న నీకు సిగ్గులేదు, చేయిస్తున్న నీకు సిగ్గులేదు అని ప్రవక్త అన్నాడు. మళ్ళీ నన్ను తిట్టుకుంటారుగా అని ఈ కాల ప్రవక్త అన్నాడు. షామాని అంటున్నాడు ఆయన. ఏది? జస్ట్ ఫర్ ఎ ఫ్యూ ఎక్స్ట్రా డాలర్స్. అందుకే ఒక మాట చెప్తా చూడండి, నా వ్యక్తిగతమైన పరిశీలన చెప్తున్నా. భర్త భార్య ఇరువురు పనిచేసిన వాళ్ళ పిల్లల యొక్క పెంపకాలు ఏందది ఎట్లుంటాయి అవి? ఉతుకుతుందే. ఆడు భక్తిలో ఏం పెద్దగా పొడిచేవాడు అవడాడు. ఆ పిల్లలు ఆమెకుండా వచ్చేటువంటి ఆ కుమార్తె కూడా పెద్దగా రేపు పొద్దున దేవుళ్ళకి భక్తిలోకి వచ్చాక ఎదిగేది, ఆ కుటుంబాన్ని కట్టుకునేది కూడా ఏమి ఉండదు. వ్యర్థమే. ఎప్పుడు భర్త ఇప్పుడు రూతు నయోమీలు ఉన్నారా? వాళ్ళు పని చేశారా? చేసి ఎప్పుడు? ఎగ్జాక్ట్లీ లేఖనాల్లో చూసుకోవాలా. కరెక్టేనా? సారా పని చేసిందా? రిబ్కా చేయరా? మరియా మరీ మంచిగా గాడిద మీద కూర్చొని పోతుంది, పక్కన భర్త నడుచుడే. కరెక్టేనా? ఎక్కడో నిజమైన బీజం కలిగిన వ్యక్తుల్లో ఉండే ఆలోచనలు ఇప్పుడు వర్తమానంలోకి వచ్చినా కూడా చెడిపోతున్నాయి. నా మాట వినండి జాగ్రత్తగా. జాబ్లు ఎత్తుకోవడం ఎంతసేపు అండి? ఇవాళ రేపు జాబ్లకి ఏం కొదవలేదు లోకంలో. అయితే కొంచెం ఎక్కువ శాలరీ, కొంచెం తక్కువ శాలరీ. కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి చూడండి. ఖచ్చితంగా ఎగిరిపోకపోతే నన్ను అడగండి, ఈ లేఖనాల వెనకాల దాక్కొని మాట్లాడుతున్నా నేను. భార్యాభర్తలు ఇరువురు పనిచేస్తున్నటువంటి చోట పిల్లల యొక్క పెంపకాలు, వారి యొక్క ఎదుగుదల సరైన రీతిలో ఎన్నటికీ సాగదు. నా మాట విన్నాను. భర్త లేడు, చేసేదేం లేదు, చేసుకోవాల్సింది, బతకాల్సిందే. విపరీతమైన అప్పులు ఉన్నాయి, బతకడానికి బతుకుతారు కూడా కలగడం లేదయ్యా. అవును, అలాంటి సందర్భంలో కొంతకాలం మాత్రమే ఆ భార్య ఆ పురుషుడికి సపోర్టింగ్గా ఉండాలి సంపాదన విషయంలో. ఆ తర్వాత ఒక్కసారి ఆ డబ్బులకు సంబంధించిన వ్యవహారం ముయ్యగానే మళ్ళీ వెంటనే తన పాత్రలో తను వెళ్ళిపోవాల్సిందే. తన గృహాన్ని చూసుకోవాలి, తన పిల్లలను మంచిగా పోషించుకుంటూ భక్తిలో ఎదిగింపజేయాలి. కానీ అట్లా కాదు. ఈనాటికి చాలుతున్నా సరే ఇంకా నా పిల్లం పని చేయాలా, చూస్తేనే మీ ఇంట్లో పిల్లకాయల గోల, చూస్తే ఇంట్లో పిల్లకాయల గోల. అందుకే నేటికి మన పిల్లలు అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇంతకుముందు చూపించిన వాక్యాలు అంటాడు, యువర్ కిడ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్, ల్యాక్ ఆఫ్ లవ్, దే ఆర్ సిక్.
మీ పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ ఆప్యాయత రాకపోవడం వల్లే ఆ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారంటాడు ఆయన. అయ్యా ఏమైంది అయ్యా, ఒక మాట చెప్పండి నాకు. మీ స్త్రీలు పని చేయకపోతే బహుశా నువ్వు అప్పుడప్పుడు నాన్ వెజ్ తెచ్చుకోలేవేమో, ఎప్పుడు వెజ్ తింటావేమో, తినొచ్చుగా. ఏమైంది? మీ స్త్రీలు పని చేయకపోతే ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుందేమో, తర్వాత కట్టుకోవచ్చుగా. ఎసాను నీ వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం నీ కంటికి ఎప్పుడు నుండి చచ్చిపోతావో తెలియదు, కానీ భవిష్యత్తులో ఎప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు నీ స్త్రీతో నువ్వు పని చేయిస్తున్నావు చూడు. నీ కుటుంబ క్రమాన్ని దెబ్బతీసి ఎట్లాగా దేవుని రాజ్యంలోకి వచ్చే దగ్గర ఎట్లా మాట్లాడతావు ఆయనతో? ఎలా నిలబడగలుగుతావు? ఆయన అడగడా? నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా బోధన శిక్షణలో పెంచావని ఏం చెప్తావు? అప్పుడు అనేకులకు దిక్కు లేక పరిస్థితి బాగాలేక చేసుకునేటోళ్ళు ఉన్నారా స్త్రీలు? వాళ్ళకి వేరే బతుకులు లేవు, వేరే దిక్కు లేదు వాళ్ళకి. కానీ దిక్కుండిన నీవు కూడా చేయిస్తానంటున్నావు చూడు. డబ్బు పిచ్చి, డబ్బు వ్యామోహము. రేపు ఏం జరుగుతుంది అప్పుడు నాకు ఇస్తావా? నేను నిలబడ్డా నువ్వు నిలబడు. నా సంపాదనకు ఒక నిర్దిష్టత ఉండదు. నా మాట వింటున్నారా? నా సంపాదనకు ఎప్పుడు ఒక నిర్దిష్టత ఉండదు. అప్పుడే చాయ్ గ్లాస్ వస్తుంది, అప్పుడే బిందె నీళ్ళు వస్తాయి. మాట వింటున్నారా? ఎప్పుడు చాయ్ గ్లాసు ఎప్పుడు బిందె నీళ్ళో తెలియదు నాకు. బిందె నీళ్ళు వచ్చినప్పుడు స్నానం చేస్తున్నాం, చాయ్ గ్లాస్ వచ్చినప్పుడు చట్నీ వేసుకొని తింటున్నాం ఆ నీళ్ళను. అంతే, వస్తాయి పోతూ ఉంటాయి. ప్రభు పైన ఆధారపడి లేఖనాలకు లోబడి జీవించాలా. అయ్యోబు యథార్థవంతుడై యెహోవాకు లోబడినంత కాలము కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన దేవుడు తన తోడు వదలలేదుగా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం కావాలి ఈ రోజున. రేపటికి మాకు సరిపోతుందో సరిపోదో, మాకు రూమ్ రెంట్లు కట్టాలా, మాకు పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలా, ఇది కట్టాలా అది కట్టాలా. నీ పిల్లలకు ఉన్నతమైన విద్య అప్పచెప్పడం కోసము నువ్వు లేఖనాలను తీసి పడేస్తావా? నీకు కుటుంబ క్రమాలు వద్దా? వాక్యము వర్తమానం చెప్తుందని తొక్కి పడేద్దావా? కేవలం కొన్ని పరిస్థితుల్లోనే స్త్రీలకు పనిచేయడానికి దేవుని యొక్క వాక్యం అనుమతిస్తుంది. దట్టు ఆ పరిస్థితుల్లో కూడా కొన్ని పనులే, ఏ పని పడితే ఆ పని చేయడానికి లేదు. మళ్ళీ స్త్రీలు విపరీతమైన అప్పులు ఉన్నాయి. కొంతకాలం సహకరించి దాని నుంచి బయటపడినంత మట్టు వరకే సహకరించి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలా, లేదు జీవితాంతం పని చేయించాలని కోరుకుంటారు. ముఖ్యంగా స్త్రీలకు గవర్నమెంట్ జాబ్లు వచ్చినాక నేను చూశాను జీవితాలు అగమ్య గోచరాలు అయిపోయి ఈరోజు వర్తమానాల. అది చూస్తుంటే తలుచుకుంటేనే బాధాకరంగా అనిపించింది. ఇట్లా జరుగుతుందని తెలిస్తే ఆ రోజే ప్రార్థన చేసిండు అని, ప్రభువా గవర్నమెంట్ జాబ్ రాకుండా ఎగ్గొట్టున్నాయన అని. మంచి ఉద్దేశంతో కోరుకునే ప్రార్థన దేవుడిని దేనినే చేస్తాడు ఆయన. వారు భక్తిలో నిలబడినట్లుగా, ఎప్పుడు పడిపోకున్నట్లుగా ఇవ్వకునైనా అంటే ఇవ్వకుండా ఆగుతాడు ఆయన. నేను మీ అందరి విషయంలో ఒకటే కోరిక, మీ భక్తి పాడవునట్లుగా చేయబోయే ప్రతి ఉద్యోగం విఫలమగును గాక. కొన్ని ఆమెలో వచ్చినాయి చూసిర్రా? మీ పిల్లల యొక్క నిర్లక్ష్య ధోరణిలో చూసుకుంటూ ముందు కొనసాగింపజేసే ప్రతి ఉద్యోగం జీవనోపాధి నాశనమగును గాక. మీరు అన్నాపై నేను అంటున్నా ఆమేన్ మీ అందరి పైన. వద్దయ్యా వద్దు, ఎట్లా గట్లా అరకొర బతికేసి రాజ్యంలోకి వెళ్ళిపోదాం. మనది కాదు ఈ ప్రపంచం. ఏనాటి కూడి ఈనాటి కూడి సరిపోయిందా? చాలు, ఇంకేం కావాలి? 3 పూట్ల దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడుగా. నువ్వు అనుకున్నప్పుడు నువ్వు తినాలనుకుంది నీకు దయచేస్తున్నాడుగా. ఏ బొక్కలు ముక్కలు అని తింటున్నారుగా, మరి ఇంకేం కావాలయ్యా నీకు? ఇన్ని అనుగ్రహిస్తుండగా నీకేం బాధ? నీకు ఎప్పుడు బాధలు వస్తాయి తెలుసా? ఉన్నతమైన వాటి కోసం ఆశించినప్పుడే బాధలు వస్తాయి. ఈ బండి దీనికంటే కొంచెం బెటర్ బండి కావాలనుకో అప్పు అవుతుంది. ఈ స్కూలు ఇంతకంటే కొంచెం బెటర్ చదువు బెటర్ స్కూల్ అనుకో అప్పు అవుతుంది. అంతేనా కదా? ఎస్ సార్. ఇంతకీ మీ కూతులను మీరు మంచి గృహిణులుగా చూడాలనుకుంటా, మంచి ఉద్యోగస్తులుగా చూడాలనుకుంటున్నారా? కూతురు కలిగిన వాళ్ళు మంచి గృహిణిగా చూడకపోతే అనుకోండి, ఉద్యోగస్తులు చూస్తే రేపు పొద్దున నీ కూతురికి పుట్టే పిల్లలు ఎట్లా పాడైపోతారో నువ్వు చూస్తావు. ఈ రోజున అదే అంటాడు, స్త్రీలు ఈ రోజున జస్ట్ ఫర్ అ కపుల్ ఆఫ్ డాలర్స్ ఎక్స్ట్రా, కొన్ని డాలర్లు కొన్ని పైసలు ఎక్కువ వస్తాయి. ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ ఆ రూపంలో సంపాదించిన పిల్లంతో ఆ రూపంలో కొంత ఎక్కువ సంపాదన పెట్టుకున్నా ఆ సంపాదన పురుషుడికి ఎప్పుడు రాదు. నా మాట వింటున్నారా? స్త్రీతోటి సంపాదింపజేసే పైసలు ఎప్పుడు పురుషుడికి రావు, అటు జేబులో ఉండవు. ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలీదు, మొత్తానికి చిల్లుబడ్డ సంచులు వేసిన పైసల్లాగా వెళ్ళిపోతాయి అవి. స్త్రీ జాబ్ చేసిందా? చేసింది. వెనక తిరిగి చూస్తే 8 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు ఏవి పైసలు లేవు.
చేతిలోకి 20,000 ఫోన్ ఉంటుంది అంతే అంతే ఇస్తాను. అరే మీకు గుచ్చుతుంది మాటలు, తప్పదు భరించండి. ఇక ఏం చేస్తాం, కోరి తెచ్చుకున్నాం పాస్టర్ని. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు రండి, చదవండి. దేవుడు ఒక పనిని ఇచ్చి ఉన్నాడు. ఓ సహోదరి, ఇంకో పని కోసం ఎందుకు చూస్తున్నావు తల్లి? దేవుడు నీకు ఇదివరకు ఒక పని ఇచ్చాడు. ఏంటో తెలుసా ఆ పని? అది పిల్లలను పెంచుట. అది నేను సామాన్యమైన పని అనుకుంటున్నారా? నేను నా నిండు హృదయంతో చెప్తున్నా, నాకంటే ఎక్కువ మా ఆవిడే పని చేస్తుంది, నాకంటే ఎక్కువ నా గృహస్థులే పని చేస్తారు. వాళ్ళ ఇంటి పని, ఆ పని, ఈ పని చేసి పిల్లలకు సంబంధించిన పోషణ, తినిపించుడు. మావాడికి ఒక్కసారి తినిపిస్తున్నాడు టింగు అంటది, నాకు తెలుసా విషయాలు. అయినా ఒక్కొక్కసారి లేకపోతే గాంభీర్యలకే తినిపించండి అంటాం, కానీ అది ఎంతైనా శ్రమతో కూడుకున్న వ్యవహారాలే అయ్యా. ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యంగా ఒకసారి వచ్చి తినిపించి ఈ మాత్రం చేయలేవా అంటారు పురుషులు. కరెక్టే కదా? స్త్రీలు మంచిగా అక్కస్ మీద ఉన్నారు. కానీ అయ్యా అది అన్నిటికంటే చాలా పెద్ద జాబ్ అది. ఆ పెద్ద జాబ్లో నుంచి పుట్టిన వాళ్ళల్లో చార్ల్స్ ఒక్కడు, జాన్ వెస్లీ ఒక్కడు, మోషే ఒక్కడు. అయ్యా నువ్వు విమోచకుడు అని తన తల్లి చెప్తూ ఉండగా వింటూ పెరిగినటువంటి బోధల్లోంచి బయటకు వచ్చిన విమోచకుడు మోషే. తండ్రి చేసిన బోధ కాదు, తల్లి చేసిన బోధ. అంత పెద్ద ఉద్యోగాన్ని పెట్టుకొని ఇంకా ఏ పనికి వాళ్ళ ఉద్యోగాలు కావాలి నీకు? ఈ రోజు నా ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలను మిమ్మల్ని చూసి నాకు జాలేస్తుంది. యాక్చువల్గా మీకు వేరే దిక్కు లేక మీరు చేసుకోవాల్సి వస్తుంది తప్ప తప్పించుకునే అవకాశం మీకుంటే ఓకేనా అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఎవరు కొత్త ఉద్యోగాలు ఎత్తుకుంటే వాళ్ళందరూ నేను నిలబడతా, నా కాళ్ళ మీద నిలబడతా అంటారు. అదే కాళ్ళ మీద నిలబడి ఒంటిగా పోరాడుతూ ఒక 10 సంవత్సరాలు పనిచేసిన స్త్రీ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ మంచిగా మీ ఆయనని అన్ని పడేసి ఆయన అన్ని చూసుకుంటే బాగుంటుందా అంటే, అమ్మ ఎంత బాగుండేది అంటుంది ఆమె. ఎందుకంటే పోరాడిన వెనక తిరిగి చూస్తుంటే అంత పెద్దగా ఉపయోగపడినట్లుగా కనబడదు, ఏదో నెట్టుకు వచ్చినట్టుగానే కనబడుతుంది. ఉన్నోడికేమో దాని విలువ తెలియదు, లేనోడికేమో దిక్కు లేదు. కరెక్టేనా? ఉన్నోడికేమో దాని విలువ తెలియదు. ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా పిల్లల్ని పెంచుకుంటూ చక్కగా అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతూ భర్తతో కొన్ని మాటలు మాట్లాడుతూ, అనారోగ్యం వచ్చినప్పుడు అడపదడప చిన్న చిత్తగా గొడవలు ఉండాలి, లేకపోతే మీకు బోర్ కొడుతుంది. చిన్న చిత్తగా 2-3 గొడవలు పడుతూ జీవితం సాఫీగా సాగుతుంటే నా కాళ్ళ మీద నిలబడతా. ఇప్పటిదాకా దేని నిలబడ్డా? మోకాళ్ళ మీద. నేను మావిని అడిగా పెళ్ళైన తర్వాత ఊరికి తెలుసుకుందామని, నువ్వు జాబ్ చేయడానికి స్వతంత్రం చేస్తావా అంటే, అమ్మో ఇప్పటిదాకా చేసింది ఎక్కువైంది, నేను చెయ్యా అన్నది. చేసిందే 2-3 ఏళ్ళు. ఏమన్నా తెలుసా? ఇప్పటిదాకా చేసింది ఎక్కువ, అది కూడా మా నాన్న ఫోర్స్కి చేసిన, నేను నాకు చేయాలని లేదన్నది. సరైన లైన్లోనే ఉందోలే. అట్టుంటేనే మంచిగా ఈ స్వతంత్రతలు, ఈ ఇండిపెండెన్సీలు, ఈ పనికి మళ్ళీ తత్వాలు ఎందుకయ్యా మనకి? పిల్లలు పుట్టక మునుపు మీ తల్లిదండ్రుల యొక్క ప్రెషర్ కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా లక్షలు పోయి చదివిపించాడు కాబట్టి ఎంతో కొంత రిటర్న్స్ తీసుకుందామని చూస్తాడు ఆయన. 10 కేజీలు విత్తనప్పుడు కనీసం 1 కేజీ అయినా రాకపోద్దా అని చూస్తాడు ఆయన. కానీ పిల్లలు ఒకసారి వివాహం అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని పెంచాలా, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళని గురించి ప్రార్థన చేయాలా. ఒక కాపరి ఈ పులిపిటి మీద చేసే కార్యం కన్నా ఇంట్లో గృహిణి చేసే కార్యం అతి గొప్పదంటాడు ప్రవక్త. అంత గొప్ప ఉద్యోగం, అంత గొప్ప బాధ్యతలో ఉండగా ఇంకా నీకెందుకురా తల్లి పనులు పాటలు? నీ పురుషుడు అనాల ఈ పేరు గుద్దితే ఏర్పడతారు పురుషుడికి. నేను గుద్దగలుగుతానా? నువ్వు గుద్దు ఫస్ట్. నువ్వు గుద్దితే బయటకు వచ్చి చెప్పుకోలేడు ధైర్యంగా గుద్దిందని, దాచుకుంటాడు. కాదు అట్లా చేయకండి దయచేసి. మీకు ఈనాటి కూడా అన్నట్టు ఇచ్చాడా? ఆనందంగా ఉండండి అయ్యా, చాలు. మనకి ఎందుకు అంతకుమించి అధికం అవసరమా? అధికంగా పోరాడు ప్రతి ఒక్కరు కూడా అయ్యా సమస్త కీడుకు మూలము ధనమే. ఆ ధనంలో నీ స్త్రీని నువ్వేలా వచ్చానా? ఇప్పుడు నా మాట విను. ఇప్పుడు ప్రతి పురుషుడు ఎట్లుంటుంది తెలుసా? పురుషుల ఆలోచన విధానం చెప్తా. టైం ఉందా? ఉంది, మనకెట్టు పోతుంది. పురుషులకు ఆలోచన ఎట్లుంటుందంటే, నాతో పాటు నా భార్య కూడా సంపాదిస్తే చక్కగా ఇల్లు గడుస్తుంది, ఆ ఈఎంఐ కట్ అవుతుంది, ఈఎంఐ కట్టచ్చు, ఇటు కట్టచ్చు, తర్వాత ఇల్లుకు లోన్ తీసుకుంటే లోన్ కట్టుకోవచ్చు అని ఇవన్నీ ప్లాన్లు వేస్తారు కదా. ఇట్లా చక్కటి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇవన్నీ పాస్టర్కి ఏం తెలిసిలే అంటావేమో, నాకు తెలుసు ప్రణాళిక ఉంటుంది. కానీ నీకు తెలియని విషయం కూడా చెప్తా. ఒకసారి ఆ ప్రణాళికలో 2 అడుగులు వేసిన తర్వాత, ఆమె తన సొంత కాలపైన తనకు సొంతంగా సంపాదించి మొదలుపెట్టిన తర్వాత నీకు ఫోన్ చేసి ఏం చెప్తా తెలుసా? బోన్లు ఉన్నాయి, బోన్లు అన్నం పెట్టి అక్కడ వస్తున్నా నేను.
అంటది. అరే సంపాదన నీతో పాటు సమానమైన భాగం చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా నువ్వు సమానంగా చేయాలా? ఎస్ఆర్లో నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నావు అనుకో, నన్ను అడిగినావా, నేను ఇయ్య డబ్బులు. నేను మోసే బ్రదర్ పీటర్ గారి యొక్క కౌన్సిలింగ్ కోసం పోయినప్పుడు అక్కడ ఒక అన్యుడు, ఒక సహోదరుడు, ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తి అనుకోకుండా పరిచయం అయిన అక్కడ మళ్ళీ కలిసినప్పుడు అలా భార్య గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను బ్రదర్ ఒకళ్ళ మొహలో చూసుకున్నాం అక్కడ. ఆయన ఏమన్నాడు తెలుసా? జాబ్ వచ్చిన తర్వాత మరి మీరు ఎట్లా బ్రదర్ షిఫ్ట్ అవుతారంటే, షిఫ్ట్ అవ్వాల్సిందే బ్రదర్ అన్నాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఎట్లా, ఇక్కడ పల్లెటూరులోకి వస్తే మరి మీకు జాబ్ దొరకదు కదా అని అడిగా. అంటే ఆయన అంటాడు, అయ్యో చిన్నదో చితకదో చేయాలి, లేకపోతే రేపు పొద్దున్న నా భార్య నా మీద ఎక్కి కూర్చుంటుంది, రేపు పొద్దున్న నా మాట కూడా వినకపోవచ్చు అని అంటే. ఒరే ఒక అన్యుడుకున్నటువంటి తెలివి కూడా లేదు ఈ రోజున. కావాలని భార్యలు లేపి చెయ్యి 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 అని పంపిస్తాడు. రేపు పొద్దున అది పెత్తనం చేయగానే, బ్రదర్ మా ఆవిడ నా మాట ఇంట్లేదు, పులిపిటి మీకు గద్దించావా? మా ఆవిడని చెప్పి నడుచుకోవట్లేదు. ఎందుకు నడుచుకుంటుంది? నువ్వు వేసావు అట్లాంటి విత్తనాలు, అట్లాంటి మార్గాలు. ఇప్పుడు ఎక్కింది, తొక్కించుకో, ఇప్పుడు తొక్కించుకో. అందుకే స్త్రీలు పని చేయడం మంచిదే. అది ఎప్పుడు అండర్ ఓన్లీ సర్టెన్ కండిషన్స్లో చేయాలా. పురుషుడు ఎప్పుడు పని చేయాలా? అతడికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు జరిగించే వరకు పని చేస్తూ ఉండాలా. స్త్రీలకు ఇంటిని చక్కబెట్టడము, పిల్లల్ని చూసుకోవడం అనేది అతి గొప్ప బాధ్యత. ఆ బాధ్యత సాధారణమైనది కాదు అయ్యా. చాలా విపరీతమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్నది. ఈ మధ్యకాలం మన కామారెడ్డికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఒక స్టోరీ చెప్పిండు. స్టోరీలు మనకి ఇష్టం ఉండదు, కానీ ఆ స్టోరీలో ఆంతర్యం తెలుసా? అంటే పురుషుడు స్త్రీలాగా మారిరట. ఎప్పుడు మారి ఎట్లా మారి ఆయనకి తెలియాలి. కానీ చివరికి పురుషుడు తెలిసింది ఏంటంటే, ఈ స్త్రీల పని చాలా కష్టతరమైన విషయం నాకు అర్థమైందంట. నిజంగానే ఇప్పటికే మీరు చేసే కష్టం ఎక్కువైపోయింది. పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత మీలో ఉంది. వాళ్ళ భక్తులు ఎదిగింప చేయాలా, అన్నిటిని కాపాడుకోవాలి, గృహాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత స్త్రీలోనే ఉంటుందని చెప్తుంది వాక్యము. ఇంత పెద్ద బాధ్యత నీకుండా ఇంకో జాబ్ నీకు ఎందుకురా తల్లి? వెళ్తుందా? ఈనాటికి కూడా ఈనాటికి వస్తుందా? చాలు, ఎత్తబాటు కోసం ఎదురు చూడొచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పనా? చాలామంది ఎట్లుంటారంటే, అతిపెద్ద నిరాశ ఇది కూడా చెప్పుకోవాలి. ఏది? మంచిగా ఈఎంఐ పెట్టి ఇల్లు కొంటారు, లేకపోతే ఏదో కారు కొంటారు, ఏదో చేస్తారు, స్థలం కొంటారు, పొలం కొంటారు. తీరా దాని ఈఎంఐలు అయిపోక మునిపి ఎత్తబాటు వచ్చేస్తుంది. అది ఈయనే ఉంటుంది, వీళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఈ ఉండేది లేదు, దాన్ని ముట్టేదిలే చేసేది లేదు, కడతారు, కట్టుబడి దానిలో ఉండడు. అంతేనా? అప్పుడే కొత్త కారు ఇంటికి డెలివరీ వచ్చింది, రేపు పొద్దున తిప్పి బయటకు వెళ్దాం అనుకుంటావు, నువ్వు ఉండవాడ. అయితే అటు మరణమో లేదో ఎత్తబాటు ఏదోటి. ఎందుకు వచ్చినాయి పనికి మళ్ళీ ఆశలలో పడిపోతున్నారు అని అంటాడు. జస్ట్ ఫర్ ఎ ఫ్యూ ఎక్స్ట్రా డాలర్స్ డోంట్ ట్రై టు గో ఫర్ అనదర్ జాబ్. మై సిస్టర్, యూ ఆల్రెడీ హ్యావ్ ఎ జాబ్ విచ్ ఈస్ బెస్టౌడ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు చేతే అనుగ్రహించబడిన ఒక మంచి అద్భుతమైన పని ఉంది నీకు. ఆ పని చేయడమే నీకు అద్భుతమైన ధన్యత. దేవుడు రేపు పొద్దున నువ్వేం పని చేసావరా తల్లి అని నేను అడగడు, కానీ నీకు అప్పచెప్పబడిన కుటుంబ బాధ్యతను చక్కగా చేసావా అని అడుగుతాడు ఆయన. ఆ బాధ్యతను బట్టే రేపు పొద్దున ఈ స్త్రీలు మీరు కొలవబడేది. మీకు రేపు పొద్దున మీకంటూ ఉన్న బహుమానాలు అప్పచెప్పబడేది కూడా ఆ పనిలో మీరు ఎంత న్యాయంగా నమ్మకంగా ఉన్నారో దాన్ని బట్టే. అది చూసుకోకుండా అయ్యా ఎందుకు వచ్చిన ఈ పనికి వల్ల విషయాలు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. అంతేనా? భర్త పని చేస్తుంది, భార్య పని చేస్తుంది, ఇద్దరు పని చేస్తారు, పిల్లలేమో స్కూల్కి పంపిస్తారు. ఏది? అదేం స్కూల్ అది? ప్లే స్కూలో, చిన్న పిల్లలతో ప్లే స్కూలు, ఏదో ట్యూషన్కి పంపించి వదిలేస్తారు. అరే చేసుకోలేక దిక్కులేనలు చేసుకున్నారంటే పర్వాలే. మంచిగా 2 కాళ్ళు వేసుకుని దిట్టంగా కుదమట్టంగా ఉన్న మొగుడు ఉన్నాడుగా, పొట్టలు వేసుకున్నారులే మీ మొగుళ్ళు. అరే ఉన్నారా? పొట్టల గుద్ది పని చేయమని చెప్పండి ఇక నుంచి. అరే ఆ ధైర్యం లేదు మీకు, అందుకే అలా తయారయ్యారు. పని చేయి నువ్వు, నా పని నేను చేస్తా, నీ పని నువ్వు చేయని చెప్పాలా. అప్పులు బాగున్నాయి అనుకోండి, ఆరోగ్యం బాగాలేదనుకోండి పురుషుడికి, అది వేరే పరిస్థితి. దట్స్ డిఫరెన్స్. ఎందుకు దానికి కూడా ప్రవక్త కొన్ని కొటేషన్స్ చూపించాడు. నేను ఆ వర్తమానం చెప్పినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ మీకు జస్ట్ అట్లా పైపైన దాని ఏమంటారు ఒక స్ట్రక్చరల్గా ఓవర్ వ్యూ చూపిస్తున్నాను అంతే. కానీ జాగ్రత్త, పిల్లల జీవితం నాశనం చేయబోకండి. తర్వాత చదవండి. దేవుడు ఒక పని ఇచ్చి ఉన్నాడు, పిల్లలను పెంచుట, దేవుని విషయములను బోధించుట, అది నిజము. ఈ 2 వదిలేసి అన్ని చేస్తున్నాం మనం. స్త్రీలారా, ఏదో సువార్త, ఈ 2 చేయట్లేదు మనం. పిల్లలను పెంచుట, మన పిల్లలు మనం పెంచము. ఎవరు పెంచుతారు? తాత పెంచుతాడు. కొంతమందికి ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా? భలే ధైర్యాలు ఉంటాయి.
నా పిల్లలు నేను పెంచా, నేను తీసుకుపోయి మా అమ్మ నాన్న మొహం మీద పడేస్తే వాళ్ళే చూసుకుంటారులే, ఆకలి ఎత్తాడు కానీ ఎడతాడు, వాళ్ళు తినిపిస్తారు. సిగ్గుండాలా? నా పిల్లలు నేను పెంచాలా, ఎవరికి ఇచ్చి నేను పెంపించుడేంది? ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్న దగ్గర మా అమ్మ దగ్గర పెంచిపిస్తున్నా, రేపు పొద్దున రా నాన్న రా అంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడు, పో అంటున్నాడు. నేను పెంచినా? నేను ముద్ద పెట్టినా? నేను ఒక ముద్ద పెట్టింది లేదు అడికి. ఎవరు పెంచుతారో వాళ్ళపైన వాళ్ళకి మమకారం ఏర్పడుతుంది, అంతేనా? సరేనో? సరే, ఆడకూతులు అనుకోండి, రేపు పొద్దున పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత చేతులు దులుపుకునే. మరి మగోడి సంగతి ఏంది? ఆడు నీతో పాటు ఉండాలిగా జీవితాంతం. నేను ప్రేమిస్తాడా? నేను పట్టుకుంటాడా? రేపు పొద్దున్న నాకు అనారోగ్యం వస్తే డాడీ అంటాడా? లేదు తాత అంటాడు, తాత పెంచాడు కావన్నీ. ఈ రెండు పనులు దేవుడు స్త్రీకి అప్పచెప్పింది, పిల్లల్ని పెంచడము, దేవుని గురించి బోధించడము. ఈ రెండే మనం చేయండి. దగ్గరలో ఉండండి, మీ పిల్లలతోనే మీకు మెడకనే తలక లేకుండా మాట్లాడిపిస్తాం మీతోనే. మీరు చర్చికి రాకపోతే వాళ్ళు అడుగుతారు, ఎందుకు రాలేవు, ఇంకోసారి మాకు చెప్పే అది హక్కు నీకు లేదు పో అనిపిస్తా అవుతోనే. అంటారా అంటారా? అంటే నేను కూడా గిద్దెలాగా చాకచక్యం వాడుతున్నా, డైరెక్ట్ నరకలేక రాత్రిపూట నరుకుతున్నా, ఇట్లా షార్ట్గా నరుకుతున్నా. అంటారా అంటారా అంటావా? దాన్ని తిట్టుమన్న అట్టే తిరుగుతుంది కావచ్చు, ఏ పో ముస్టుడ అట్టది కావచ్చు. పిచ్చి తల్లి, జాగ్రత్త అయ్యా. దయచేసి స్త్రీలుగా మీకు అప్పచెప్పిన రెండు కార్యాలు చక్కగా చేయండి. మీరు పిల్లల్ని చక్కగా పెంచండి. అంతేకాకుండా వాక్యాన్ని గురించిన బోధ విషయంలో ఎల్లప్పుడూ బోధిస్తూనే ఉండండి. చెప్పడానికి బైబిల్ ఎన్ని సంగతులు లేవయ్యా? ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఎన్నో సంగతులు ఉన్నాయి. ప్రతి సందర్భంలో వాడు ఒక సంఘటన చూపించి, ఒకప్పుడు ఇట్లాగే ఒక ఆయన చేశాడు, బైబిల్లో అబద్ధం ఆడిండు, అబద్ధం ఆడితే దొరికిపోయాడు యేసుప్రభుకి అని ఎన్ని కథలు చెప్పొచ్చు వాళ్ళకి స్టోరీ రూపంలో. తర్వాత చదవండి. స్త్రీలారా మీ మార్గమును పరిశీలన చేసుకొని. అమ్మా స్త్రీలు మీరు పరిశీలన చేసుకోవాలమ్మా. వారికి డబ్బులు ఏమి చేయను? వాట్ విల్ దెమ్ డాలర్స్ డూ? డబ్బులు ఏం చేస్తాయి వాళ్ళకి? ఏం చేయవు వాళ్ళకి. అవి ఇస్కరియోతు యూదా చేసిన మాదిరిగానే శబ్దము చేయను. గాడ్ బ్లెస్ యూ సహోదరునిలారా. మీ నానాటికి ఏనాటికి కూడా ఆనాడు సరిపోయిన తర్వాత కూడా స్త్రీలతో పని చేయిస్తున్నటువంటి ప్రతి డబ్బు ఇస్కరియోతు యూదా చేతి ముఠలో డబ్బు లాంటిదే అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. పురుషుడిగా నువ్వు సంపాదించే సంపాదన నీ కుటుంబ పోషణకు సరిపోయిన తర్వాత నీ స్త్రీతో చేయిస్తున్నావు చూడు, ఇటు ఇంటి పని, వంట పని, బయట ఇంకో సంపాదన పని, అది ఆమె చేతిలో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాలో చేతిలో ఉన్న డబ్బు మూట సంచి వంటిదే. అది చివరికి మరణానికి దారితీస్తుంది కానీ దేనికి పనికిరాదు. తర్వాత నీ మార్గములను పరిశీలన చేసుకొని ఆయన రక్తం వైపుకి, ఆయన కృప వైపుకు, ఆయన అర్పణకై నీ పాదములను త్రిప్పుము. నేను నా మార్గములను పరిశీలన చేసుకొనగా అని దావీదు చెప్పెను. నేను నా పాదములను నీ సాక్ష్యము వైపు త్రిప్పితిని. చాలు మరొక కొటేషన్ చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చాలా ఉన్నాయి ఈ విషయంలో, దీనిలో మనం ఇంకా చూసుకోవాల్సినవి. కొద్దిగానే దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది చూద్దాం. 62-0720. A testimony on the sea. సముద్రంపై సాక్ష్యం అనే వర్తమానంలో 215 పేర 215. తెలుగులో ఉందా? సముద్రంపై సాక్ష్యం ఉంటుంది. చదువు ఇంగ్లీష్ అందాక. మధ్య వరుస నా కుడి వైపున నువ్వు నీ చేతిని పైకెత్తగలుగుతావా? నువ్వు అనుము, దేవా నా పైన దయ చూపించుము, నేను నమ్మాలనుకుంటున్నాను. దేవుడు నేను అక్కడ దీవించును గాక. నా సహోదరుడా, నువ్వు నీ జీవితంలో చాలా గొప్ప విషయాలు చేసి ఉండవచ్చు. నువ్వు చేసిన అతి గొప్ప కార్యం, అది చాలా గొప్ప కార్యం. ఏదది? ఒక చిన్న పిల్లవాడు 12 సంవత్సరాలు ఉన్నాయి, ఆయన చేతుల పైకి ఎత్తాడు. చేతుల పైకి ఎత్తినందుకు దేవుని దీవించింది గాక. సోనీ బైబిల్ చెప్పుచున్నది,
a child shall lead them. ఒక చిన్నవాడు వారిని నడిపిస్తాడు అని ఉన్నది. He has not pulled his little soul through on. ఆయన తన యొక్క ఆత్మను వెనక్కి లాగలేదు అని ఒక ట్రూ స్టోరీ మ్యాగజైన్ లో ఉన్న విషయాన్ని చెప్తున్నాడు ఆయన. True story magazines and things and what's called true story. నిజమైనటువంటి కథలు అని చెప్పబడుతున్నవి. There's only one true story that I know. అక్కడ కేవలం నిజమైనటువంటి స్టోరీ ఒకటి ఉన్నది. అది ఏంటది? Which is that in the Bible? కేవలం బైబిల్లో ఉన్నటువంటి కథలే నిజమైన కథలు, అంతకు మించి వచ్చిన ప్రతిదీ కల్పన కథలే. ఈ మాట చెప్తే ఇంకొంచెం ముందుకు తర్వాత మీరు ఇలాగ చదువుకోండి. అక్కడ అంటాడు ఆయన, నెవర్ టెల్ లైస్ టు యువర్ చిల్డ్రన్స్. ప్రజలు వారి పిల్లలకి అబద్ధాలు చెప్పి పెంచుతారంట. ఎలాంటి అబద్ధాలు? శాంటా క్లాజ్ ఉంటాడని అబద్ధాలు చెప్తారట, క్రిస్మస్ ట్రీ ఉంటుందని చెప్పి అబద్ధాలు చెప్తారట. అనేకమైన అబద్ధాలు చెప్పేవారిని భక్తులు ఎదిగింపజేస్తున్నారు. కానీ వారికి కేవలము నిజము సత్యము మాత్రమే బోధించి వారిని పెంచండి అంటాడు ఆయన. నా మాట వింటున్నారా? కేవలము సత్యమును మాత్రమే బోధించి వారిని పెంచండి. అబద్ధాల చేత పెంచబడిన ఏ ఒక్కడైనా ఒకరోజు అబద్ధం అని గుర్తుపడతాడుగా. కానీ నిజాలపైన వారిని కట్టండి అంటాడు ఆయన. మరొక వర్తమానం చూద్దాం, ఇంకొక చిన్న విషయాన్ని చూసి మనం ముగించేద్దాం. 54-0509 54-0509 దాంట్లో 244 పేర. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, సరే చూడండి. 54-0509 244 పేర. To your little mothers here this morning. ఈ ఉదయం ఉన్న ఈ చిన్న తల్లులారా, Let's be real mothers. అక్కడ నిజమైనటువంటి తల్లులు ఉన్నారు. And I know నాకు తెలుసు there's many of you. మీలో చాలా మంది నిజమైన తల్లులు ఉన్నారు. I think every one of you. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు. Let me tell you something. నన్ను ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి, పంచుకొనివ్వండి. ఏంటది? God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. You are the fifth gospel. నీవే ఆ యొక్క 5వ సువార్తవి. I think. అంటే అయ్యా 5వ సువార్తవి ఎవరు? మీరా? ఎవరు? మీరేగా 5వ సువార్త. మీరు పెంచాలి, పోషించాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి, అంతేనా? పాస్టర్ మీద పడే చేతులు దులుపుకోవద్దు. నెవర్ డిపెండ్ ఆన్ అ సండే స్కూల్ టీచర్ జస్ట్ ఫర్ 15 minutes వన్స్ ఎ వీక్. అది చేయకూడని కార్యం అంటాడు ఆయన, అవునా? తర్వాత మీరు 5వ సువార్త I think. నేను నమ్ముతున్నాను. Let me tell you what now for your children. నేను ఒక విషయాన్ని చెప్తాను మీ పిల్లల కోసము, Just a little thing. చిన్న విషయము. Because ఎందుకంటే Brother Neville will probably preach on about mother tonight. ఈ రోజున రాత్రికాల సమయంలో తల్లుల గురించి సోదరు నెవిల్ మాట్లాడతాడని అనుకుంటున్నాను. అందుకే నేను కొన్ని విషయాలు చెప్తాను అంటున్నాడు ఆయన. Or whoever one of us that preaches all right about mother. మాలో ఎవరో ఒక్కరు వచ్చి ఖచ్చితంగా చెప్తారులేండి. తర్వాత ఇప్పుడు వినండి. Let me ask you something. మీతో ఒక విషయం నన్ను అడగనివ్వండి. Remember, జ్ఞాపకం చేసుకోండి. when Moses was a little boy, మోషే చిన్న బాలుడై ఉండగా it was a mother who gave him the instruction. అక్కడ అతని తల్లే అతనికి సలహాలు సూచనలు ఇచ్చింది. నా మాట వినండి. ఏ తల్లైనా సరే, నా మాట వినండి, ఏ తల్లైనా సరే, ఒక తండ్రి అయినా సరే, తండ్రి నెమ్మదిగా వెళ్ళి తాతని ఇట్లాను, అమ్మమ్మని ఇట్లాను, ఇట్లా చెయ్యి అని తండ్రి ట్రైనింగ్ ఇస్తే ఆడెప్పుడు ఫెయిల్ అయ్యే యాక్టర్ అయ్యేవాడు. ఆ పిల్లడు ఎప్పుడు ఫెయిల్ అయ్యే యాక్టరు. కానీ అదే తల్లి గనక ఇక్కడ ఏడు, ఇక్కడ ఇట్లాను, ఇక్కడ ఇట్లా చెయ్యి అని చెప్పి తల్లి ట్రైనింగ్ ఇచ్చింది అనుకో. మీరు చెప్పండి అయ్యా, మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రైనర్ ఎవరు వీళ్ళిద్దరిలో? అబ్సల్యూట్లీ తల్లే. తల్లి కనుక నువ్వు డాడీ పైకి ఎదురు తిరుగు అన్నదనుకో, అయిపోయిగా యాక్షన్ స్టార్ట్స్ నౌ, ఆస్కార్ ఇచ్చేసుడు. ఇక బిడ్డకి ఏమి ఇవ్వచ్చు? ఆస్కారే. తల్లి ట్రైనింగ్ అట్లా ఉంటుందండి. ఎందుకంటే తల్లి ఏం చేస్తుంది? దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని అన్నం పెట్టి గోరు ముద్దలు పెట్టి లాలించి బుజ్జగించి పని చేస్తుంది. డాడీ దగ్గర తీసుకోమంటే గడ్డ కూర్చోబట్టే. అయ్యా రాళ్ళు అర్థం చేసుకోరు, గ్రహించరు. కానీ అదే తల్లి చెప్పింది అనుకో, ఇగో డాడీని ఎట్లా బుట్టలు చెప్తా చూడు, నీకు ఎక్స్కర్షన్ డబ్బు కావాలా, డాడీ దగ్గరికి వెళ్ళు, ఇగో 2-3 పనులు చేయి, తర్వాత అడుగు, అప్పుడు బస్సు నడుస్తుంది. ఇదే బైబిల్లో స్టోరీ వింటారు.
మీ నాన్న నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడా? దాదా నీకు విషయం చెప్తా దాదా. ఏం చేయమంటది? తల్లి ట్రైనింగ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ ట్రైనింగ్. మంచిగా రోమములు తెచ్చుకో, మీద కప్పుకో, పో, ఆశీర్వాదం తెచ్చు, నేను వండి పెడతారా, నీకెంత టెన్షన్ పడతా, నేనున్నాగా. తండ్రిని మోసం చేయడంలో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే తల్లే ఫస్ట్. అద్భుతమైన ట్రైనర్ అది. కాసేపు క్షమించాను 2 నిమిషాలు నన్ను, కాసేపు మిమ్మల్ని మెచ్చుకున్నాగా, కాసేపు నన్ను అననివ్వండి. ఇక పనుల విషయంలో మెచ్చుకున్నప్పుడు కాసేపు బంధువులు భరించాలా, బ్యాలెన్స్ డైట్ రావాలా. డాడీని ఇట్లా అనుమని అన్నావనుకో, కత్తమే తల్లి చెప్తే పిల్లలు భలే చేస్తారు. మళ్ళీ ఈ నిన్నమోటిదాకా మావాడు నాతో పాటు ఎప్పుడు దోస్తి అనేటోడు, ఇప్పుడు వాళ్ళ అమ్మతో దోస్తే నన్ను కచ్చి అంటున్నాడు. నిజమయ్యా, ఎప్పటికైనా తల్లే. తల్లి ఇచ్చే ట్రైనింగ్ ముందు తండ్రులు ఎగిరిపోవడమే. ఏమంటారు ఇక్కడ? అయ్యా మోషేకు తల్లి ఉంది, పెంచిన తల్లి, అంతేనా? నిజమైన తల్లి. ఇద్దరు ఉన్నారు. ఎసార్నో వీళ్ళిద్దరి ట్రైనింగ్ కూడా మోషేలో చక్కగా కనబడుతుంది. అంతఃపురంలో పోకముందు ఇక్కడ, పోయిన తర్వాత అక్కడ. అటు పెంచుకునే తల్లి చెప్పే రాజరిక మాటలు వింటున్నాడు, కన్న తల్లి యొక్క విమోచన మాటలు వింటున్నాడు. ఇటు తండ్రి అటు తండ్రి ఇద్దరు శూన్యమే. ఇద్దరి పాత్ర అనేది ఊసులేదు కదా. తల్లి ఏం పెంచి పోషిస్తుందో పిల్లలు అట్టే తయారవుతారు. కరెక్టేనా? తల్లి ఎప్పుడు ప్రతిదానికి ఏడిసిందనుకో, పిల్లలు ఏడుస్తారు. తల్లి మంచి ఎదిరిచ్చే దొరికిందనుకో, పిల్ల ఎదిరిస్తుంది. కరెక్టా కాదా? చెప్పు, నీకు భయపడుతున్నారు ఏంది మీరు? ఏమన్నా అన్నీ అని లాస్ట్కి ఏమన్నా మా పాస్టర్ అన్నాడు అనాలా, నేను ఎట్లా ప్రవక్త అన్నాడు అంటానో మీరు కూడా మా పాస్టర్ అన్నా చేయాలా. తల్లి దగ్గరే ఉంటుంది. అందుకే మోషేని చూడండి, మోషేకి చిన్నప్పటి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఇచ్చింది ఎవరంట? తల్లే. ఆ తర్వాత చదవండి. It was a godly mother who took little Moses on her knees. ఆమె అక్కడ దైవీకమైన తల్లి. ఆమె ఆ చిన్న మోషేని తీసుకొని ఆమె మోకాళ్ళ పైన పెట్టుకొని ఆమె అంటుంది మోషే అంటూ ఆమె అతడికి అన్నీ నేర్పించింది. He was a teacher. ఆమెనే అతడికి బోధకురాలై ఉన్నది. Or she was his teacher. ఆమె అతడికి సంపూర్ణంగా ఒక విద్య నేర్పించినటువంటి రీతిలో ఆమె కనబడతా ఉన్నది. ఆయన ఫరో కింద ఉన్నప్పటికీ కూడా ఆయన అంటాడు, ఇప్పుడు ఈ విషయాలు అంటున్నాయి, మోషే అంటే ఆలోచించండి, రాజుల గృహంలో రాజ్యాది భోగాలు అనుభవిస్తున్న వ్యక్తి అతనికి రోజు ఏం బోధ చేస్తుంది తెలుసా? అతను ఆడుకోవడానికి రోజుకు బంగారు బొమ్మ దొరుకుతుంది. కానీ తల్లి అంటుంది ఏమని? మోషే ఇవన్నీ ఒక రోజున పోతాయి, ఇవన్నీ ఉత్తవే, ఇవన్నీ నీకు ఇప్పుడు కనబడుతున్నాయి, కానీ నువ్వు గుర్తుంచుకో, ఇజ్రాయెల్ని విడిపించబోయేది నువ్వే. మంచి సేవకులు కనబడుతున్నారు, సేవకురాళ్ళు కనబడుతున్నారు, పని చేస్తున్నారు, ఏ కష్టం నష్టం రాకుండా చూసుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ తల్లి అంటది ఏమని? పొద్దున డ్యూటీకి వస్తుందిగా, డ్యూటీకి వచ్చి అంటది మోషే వీళ్ళంతా ఇప్పుడు కనబడుతున్నారు, కానీ నువ్వు వీళ్ళకి సంబంధించినోడి కాదు, నువ్వు ఒక రోజున అనేక మంది ప్రజలకు విమోచకుడిగా నువ్వు వాడబడబోతున్నావు. అతన్ని ఈ రాజుల గృహం వైపు లాగబడడానికి అవకాశం ఉన్న ప్రతి అవసరతను, ప్రతి సౌలభ్యం కనబడ్డప్పుడల్లా తల్లి వచ్చి పక్క నిలబడి నో 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 ఇటువైపు నీ కన్నుండద్దు, నువ్వు విమోచకుడివి, నువ్వు వాడబడబోతున్నావు, నువ్వు విడిపిస్తావు అని ఇటువైపు చూపిస్తుంది తల్లి. ఇది నిజమైన తల్లి యొక్క లక్షణం. నిజమైన తల్లి ఏం చేయాలా? లోకం వైపు కాకుండా దేవుడి వైపు చూపించగలగాల. బాల్య దశ నుంచే చూపించాలా. నీ పిల్లోడు వచ్చి మమ్మీ ఆ సైకిల్ బాగుంది, ఆ బొమ్మ బాగుంది, అది బాగుంది, అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని చెప్పినప్పుడల్లా నిజమైన గాడ్లీ మదర్, దైవికమైన తల్లి ఏం చెప్తుంది తెలుసా? అక్కడికి ఎంత వెళ్ళే వేస్ట్ నాన్న, దేవుని వైపు వెళ్ళామనుకో పరలోక రాజ్యానికి వెళ్తాం, అక్కడ తెలిసి ఎంత బంగారం ఉంటుందో అని వాడిలో ఆసక్తిని కలగజేయనట్లుగా చెప్పగలిగేదే తల్లి. ఈ పాత్రను పోషించడం మానేసి నేను కొంతమంది తల్లిని చూసిన వాళ్ళ కడుపులో చూపుట్టే పిల్లని చూసి అయ్యోయ్యో తుచ్చు అనడం కూడా రాదట. అట్లా అనమ్మ తల్లి అంటే నాకు అనరాదు బ్రదర్. ఏమని వస్తుంది? హే కిడ్ గో అండ్ ఈట్ యువర్ ఫుడ్ అంటదేంది? ఒకటి 1 year పిల్లని పట్టుకొని వాట్సాప్ బ్రో అంటావా? పిల్లోడికి పిల్లోడి భాషలో సంభాషించాలా, చుచ్చు కుజు అనాలా, అంతే. ఆడికి అట్టగే మాట్లాడాలా, అంతేనా?
కానీ ఏదో మరి పిల్లలకి తల్లులకు మధ్యలో కమ్యూనికేషన్ లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. సార్ ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు రండి. You are the boy that calls. ఏంటది? You are the boy that's called. నీవే ఆ పిలువబడినటువంటి బాలుడవు. Keep yourself pure and unspotted from the world. For you are the one. You are the one. అవి ఎల్లప్పుడు ఒకటే బాధ అంట. ఏంటది? నీవే ఆ పిలువబడినటువంటి బాలుడవు, నీ చేతే ఇశ్రాయేలుకు విడుదల విమోచన కలుగుతుంది. నీవు పవిత్రంగా ఉంచుకో, నీ పైన ఏ మచ్చ రాకుండా, నో స్పాట్, ఎలాంటి మచ్చలు లేకుండా, ఎలాంటి దోషాలు లేకుండా చూసుకో. నువ్వే ఆ ఎన్నిక చేయబడ్డాడు, నువ్వే 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 అని వాడి చెవులు ఛిద్రాలు పడేటట్టుగా బోధిస్తేనే ఒక రోజున తన సొంత ఉద్దేశమును బట్టి ఆ విమోచన ప్రణాళిక తానే చేద్దామని ఒక వ్యక్తిని చంపాడు ఆయన. వింటున్నారా? కానీ తర్వాత దేవుడు తన నిజమైన పరిపూర్ణ ప్రణాళిక తీసుకున్నాడు. కానీ అతడు ఏది మనకు కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. ఏమని? ఆ రాజభోగాల కన్నా సహోదరుల మధ్యలో శ్రమ అనుభవించుట మేలు అనేటువంటి తన ఆలోచనకు కారణం మోషేగా తన తల్లే. ఆ ఉద్దేశం ఆ బాలుడిలో ఈ రాజభోగాల కన్నా, పొందుకోబోయేటువంటి ఈ మహిమ కన్నా సహోదరులతో శ్రమ అనుభవించి పరలోక రాజ్యంలోకి పోవటం మేలు అన్న ఆ పునాది ఆ మోషేలో పడడానికి గల కారణము తల్లి మాత్రమే. రేపు పొద్దున మీ పిల్లల యొక్క పెంపకాలు చూస్తాను నేను. వాళ్ళు చేసే ప్రతిదానికి తల్లి నువ్వే కారణం. వాళ్ళు తుమ్ముకు దగ్గర గొడవలు పెడుతున్నారా, గెలి చేస్తా ఉన్నారా, రేపు పొద్దున మీ పిల్లల్ని అమ్మాయి అయితే దానికి పెళ్లి చేసి బయటకు పంపించిన తర్వాత అది అక్కడి నుంచి ప్రతి దినము నీకు ఫోన్ చేయాల్సి అక్కర్లే. ప్రతిరోజు అమ్మగారితో ఫోన్లో మాట్లాడిన అనుకోండి, తల్లిదండ్రులతో అందరి ఇళ్ళలో ఊరుకోరు, నడ్డి కొడతారు. సార్ రోజు మాట్లాడే కథలు కావి ఇవి. నీవు ఎలాగో ఒక కుటుంబంగా నీకు ఒక నిర్మాణం జరిగిందో వాళ్ళ పిల్లలకు నిర్మాణం జరగాల, వాళ్ళు చక్కటి నిర్మాణం జరగాల, మంచిగా వాళ్ళ ఒక కుటుంబంగా ఏర్పడాలా, దైవత్వంలో వాళ్ళు ఎదగాల, పిల్లలు ఉండాలా, ఒక మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళంతా దేవుడి యొక్క నియంతృత్వంలో, మన నియంతృత్వంలో కాదు. నా మాట వింటున్నారా? సమస్య ఏంటంటే తల్లులు చిన్న ఉన్నప్పుడు బోధ చేయరు, పెళ్ళి అత్తగారింటికి వెళ్ళక బోధ చేస్తారు. ఏంటది? కరెక్టేనా? చిన్న ఉన్నప్పుడు బోధ చేయాలంటే అత్తగారింటికి వెళ్ళాక మీ ఆయన అంత మాట్లాడా, వచ్చాయి వదిలేవని వదిలే, నువ్వు రమ్మంటే వస్తలేవు, నువ్వు ఇంకా నువ్వు నీకు ఇంకొక పెళ్ళి చేస్తారా ద. చిన్నప్పుడు చేయాల్సిన బోధలో ఫెయిల్ అయితే లాస్ట్కి ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడే చక్కగా బోధ చేసుకుంటే పెద్దయినకి కర్మ రాకపోయేది. చిన్నప్పుడేమో అడ్డమైన ఏం చేయలేము, ఎలా పడతాలో పెంచుకుంటూ తిప్పేసాము, ఎటు పడతాడు ఊర్లో పడి. ఇప్పుడు పెద్దగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం కొత్త బోధ చేయాలా. ఏమని? వాడంతా మాట అంటాడా, కొడతారా, రా పోలీసులను కూర్చోబడదా, రా. ఎందుకు? చిన్నప్పుడే చక్కగా పెంచుకుంటే పెద్దగా నాకు ఎలాంటి సమస్య ఉండకపోదుగా. ఎస్ఆర్నో నా మాటలు మిమ్మల్ని గుచ్చినాయి. ఇంటికి వెళ్ళాక ఒక అరగంట సేపు నన్ను తెచ్చుకోండి, మనసులో తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యు, దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయం నుంచి కుటుంబ క్రమమే చెప్పావు బ్రదర్, ఏమేమో చెప్తాం అనుకున్నాం మేము. ఇక్కడ కుటుంబాలు కట్టుకోండి మొట్టమొదటిగా, తర్వాత మిగతా విషయాలు కట్టవచ్చు. ఎందుకంటే కుటుంబం కడితే తప్ప తనని వాడుకోవాలన్నటువంటి గిద్యోని గారి యొక్క ప్యాటర్న్ చూసారుగా, అలా ఉంటుంది. దయచేసి కుటుంబాలు కట్టుకోండి, అన్ని విషయాలు మీరు విజయవంతులు అవుతారు. మీరు మంచి మన మధ్య ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు చెప్పబడిన వాక్యమును బట్టి. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గురించి, గంగారాం సహోదరుని గురించి, ఆ జీవనోపాధి విషయంలో స్టీఫెన్ సహోదరుని గురించి ప్రార్థన చేద్దాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పూజారుడు, స్తోత్రాలు, స్తుతుల మీద ఆశను దేవుడు ప్రభు. దేవ మరొకసారి సాయంకాల సమయంలో దేవ మీకు సన్నిధిలో గడుపుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మహిమపరచుటకు మంచి తరుణం ఇచ్చిన విధంగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రభువా దేవా మీరు నాతో మాతో మాట్లాడిన దేవుడు, విన్నటువంటి మాటలన్నిటినీ ప్రభువా మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తాను. నిజంగా ప్రభువా ఆ కుటుంబ క్రమం గురించి, సర్వోన్నతుడ తల్లిదండ్రుల మా గురించి మీరు మాట్లాడిన దేవుడు, పరిశుద్ధుడా ప్రేమల దేవ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి,
అవును నాయన, కుటుంబంలో ఒక క్రమంని ఏ విధంగా ఏర్పరచలేను. సర్వోన్నతుడా ప్రభువా, ఇదిగో తల్లి ఏ విధంగా 5వ సువార్త ఏంటో పరిశుద్ధుడా నా దేవాలయంలో నాయన ఇగో పిల్లలకు ఏ విధంగా నాయన ఓ పరిశుద్ధుడా చిన్నప్పటి నుంచి వారిని ఏ విధంగా మీకు తండ్రి సరైన క్రమంలో ఉంచాలో సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త ప్రభువా అన్నింటిని గురించి మీరు మాట్లాడిన స్త్రీ పని చేయవచ్చా పని చేయకూడదు దాని గురించి పరిశుద్ధుడా పురుషుడు ఏ విధమైన బాధ్యత కలిగి ఉండవలసిన వాడు. అవునైనా ప్రభువా మాకు తండ్రి మాకు తెలిపినటువంటి దేవుడు వింటున్నాడు ప్రభువా. సర్వోన్నతుడా మీకు తండ్రి సరి చేసుకున్నట్లు మాకు సహాయం ఇచ్చారు. వీణ దాన్ని విడిచిపెట్టకున్నట్లు ఓ దేవా అవునైనా మా కుటుంబంలో మా నాయన మేము దాన్ని ప్రారంభించినట్లు సహాయం ఇచ్చారు. ప్రేమల దేవ ప్రభువుల తండ్రి సర్వోన్నతుడ సర్వసృష్టికర్త ఆ యొక్క సుసన్న స్త్రీలాగా ప్రార్థించేటువంటి స్త్రీలను ప్రభు మీరు నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉంటాము తండ్రి. ఆ విధంగా మేము పిల్లల్ని తీర్చిదిద్దులకు సహాయం చేసి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కాదు ప్రభు, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు కాదు నాయన, మీలో ప్రభు వారు బలముగా తండ్రి నేను వారు ఎదుగునట్లు సహాయం ఇచ్చి అవును ప్రభా. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త నా ప్రభు మీకు సేవకులుగా ప్రభు వారిని లేవనెత్తుటకు సహాయం ఇచ్చి వారిని ఆ విధంగా తీర్చిదిద్దుటకు సహాయం ఇచ్చి అటువంటి పరిస్థితులను మేము కల్పించినట్లు సహాయం ఇచ్చి కుటుంబంలో అటువంటి వాతావరణం ప్రభా పరిశుద్ధుగా ఆయన క్రియేట్ చేయడానికి ప్రభా సహాయం ఇచ్చి మీరు మా మధ్యలో ఉన్నారు కనుక ప్రభా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉంటాం. మాకు సహాయం దయచేయండి, మీకు సహాయం లేకుండా మేము ఏది చేయలేము ప్రభా. సర్వోన్నతుడా ప్రభా మీకు దాసుడు నాయన యొక్క ప్రవక్త ద్వారా అనేకమైన విషయాలు ప్రభా ఏదైతే బయలుపరిచి ఉంటున్నారో అవే విషయంలో ప్రభా సర్వోన్నతుడా మీకు కాపురం నిలబెట్టుకొని మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమల దేవా కృపగల మా తండ్రి అవును ప్రభా మా యొక్క కుటుంబంలో క్రమం లేకనే ప్రభా మేము అనేకమైన శ్రమలలో ప్రభా ఇబ్బందుల్లో ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నాం. పరిశుద్ధుడా ప్రేమల దేవా నిజంగా ప్రభా నా తండ్రి మా యొక్క పిల్లల విషయంలో వారి పెళ్ళిళ్ళ విషయంలో వారి చదువుల విషయంలో ప్రభా సర్వోన్నతుడా అన్నిటిలో మీరు తోడు సహాయం చేయించారు. కృపల మా దేవా జీవుల ప్రభా జీవాధిపతి ఓ ప్రభు నా తన క్రమం ఏర్పరచుకున్నట్లు సహాయం చేయించు. ఆ క్రమం లేకుంటే ప్రభు నాన్న అనేకులు ప్రభు చిన్నపిల్లలు చిన్నప్పటి నుండి ప్రభు వారు అనేకమైనటువంటి నేరాలకు పాల్పడుతూ ఉంటున్నారు. ఓ ప్రభు అనేకమైనటువంటి లోకం వైపు తండ్రి ఆకర్షించబడుతూ ఉంటున్నారు ప్రభు. దేవా వాటన్నిటి నుంచి నాన్న మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నారు. సహాయం ఇచ్చి దేవా అవును ప్రభా దేవా నాయన మీకు దాసుని మీరు నిలబెట్టుకొని ఉదయకాలమే ప్రభువా నాయన 6 గంటల సమయంలో పరిశుద్ధుడా నాయన మీకు వాక్యములు తండ్రి వారు పట్టుచుండగా తండ్రి యేసుక్రీస్తు రాజా ప్రభు యొక్క బాధ్యత కలిగి నాయన వారు ఎక్కడ పడిపోతారో ప్రభా ఎక్కడ ప్రభా ఈ లోకంలో వాటి వైపు ఆకర్షించబడతారో నా నాయన తండ్రి మీకు బాధ్యత కలిగి పని చేయించుండగా నాయన మీరే తండ్రి తోడు నన్ను సహాయం చేయించారు. పరిశుద్ధ దేవా సర్వోన్నతుల సమస్త అక్కర్ల అవసరతలు నాయన మీరే తీర్చండి నాయన. ఇదిగో శారీరకంగా బలహీనమైనప్పటికీ నా తండ్రి ఇదిగో అనేక సార్లు ప్రభావ నిద్ర సరిపోకపోయినప్పటికీ ప్రభావ నా తండ్రి పరిశుద్ధ పిల్లల పట్ల తండ్రి చూపించినటువంటి నాయన ఆ ప్రేమను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి అంతకన్నా ఎక్కువ బాధ్యతగా ప్రభువా తల్లిదండ్రులు మేము తండ్రి చూపుతున్నట్లు సహాయం తండ్రి ప్రేమల దేవ కృపగల దేవ ఈ సంఘాన్ని కూడా తండ్రి మీరు కట్టమని ప్రార్థిస్తూ కృపగల దేవ సర్వోన్నతుడా ఇదిగో ప్రభా మీకు అనారోగ్యంతో బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధుడా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ప్రభా నాయన సర్వోన్నతుడా మీకు గాయపడిన వస్త్రంతో మీరు ముట్టండి బాగు చేయండి. ఆ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాను. సమస్త బలహీనతలన్నింటి నుంచి మీరు విడిపించుకొని ప్రార్థిస్తాను. ఆ చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను.
ఆ యదీద్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కృప సహోదరుని ప్రభా చిన్న బాలికని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళ ప్రభా మెరిసిని జేసన్ని జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతుడా మేరీని కూడా మీ స్థితిలో కప్పించున్నాను. ప్రస్తుతం ఇంకా అనేకులు రోగులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. ఆ మోజు సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రేమమైన కరుణమైన సర్వోన్నతుడ ప్రభు వారందరికీ నాయన మీకు నామములు అవును నాయన మీకు నామంలోని సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల కనుక యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల వారికి కలుగును గాక. సహాయం దయచేయండి, నడిపించండి. మీరు వాగ్దానం చేసిన దేవుడు మా యొక్క నమ్మదగిన దేవుడు అంటున్నారు. మీరు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతికి ఉన్నట్టు దేవుడు అంటున్నారు. మేము అడుగుల తోడనే ప్రభువా మీరు కార్యం జరిగించే దేవుడు అంటున్నారు ప్రభువా. విశ్వాసం కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నడిపించండి, సహాయం దయచేయండి. ఇంకా మాలో మా ప్రియ సహోదరులు ప్రభు వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో తోడు ఆయన చేయబోతున్నటువంటి వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్తం మీరు అనుకూలపరచండి, సహాయం దయచేయండి తండ్రి. ప్రభా మా ఎడల తండ్రి నాయన ప్రభా మీ చిత్తమే సిద్ధింపజేయండి ప్రభా. నా తండ్రి నా సహోదరుడు ప్రభా విషయంలో కూడా నాయన ఆ గంగారాం సహోదరుల విషయంలో కూడా ప్రభా ఆ ఓటల విషయంలో కూడా మీరు సహాయం తెచ్చి మీ చిత్తం అయితేనే సమస్తము తండ్రి సమస్త మార్గాలను మీరు తెరవని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. యేసుక్రీస్తు రాజా ఓ సమీల్ బ్రదర్ విషయంలోను ఆ స్టీఫెన్ బ్రదర్ విషయంలో కూడా సహాయం తెచ్చి ఇంకా నువ్వు ప్రభా తండ్రి ఆ గిద్యోన్ సహోదరు విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడు అయిపోయినాడు ఆయన మీరు బలపరచండి, స్థిరపరచండి. వారి కుటుంబాన్ని ప్రభావ మీరు లేవని వ్యక్తమని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ప్రభావ మీకు సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రభా ఎల్లప్పుడూ తలగా ఉంచే దేవుడు అంటున్నారు దేవా. వారి మీరు తలగా ఉంటుంది నన్ను మీరు తీర్చిదిద్దు నడిపించమని. ఇదిగో తండ్రి పరిశుద్ధ గిద్యోను ప్రభా ఆ గిద్యోను లాగానే ప్రభా తండ్రి పరాక్రమమైన తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి నన్ను బలాఢ్యంగా ప్రభా తీర్చుటకు నాయన తండ్రి మీరే తండ్రి ఒక సహోదరుని పిలువని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీరు నిలబెట్టుకోండి నా తండ్రి, సహాయం దయచేయండి. ఇంకా మా మధ్యలో అనేకులు లేకుండా ఉంటున్నారు ప్రభా. వారందరి నిమిత్తం కూడా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం పరిశుద్ధుడా. ఎల్లప్పుడూ ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మీ యందు ప్రభా మీకు కార్యాలయందే ప్రభా మేము దృష్టించినట్లు సహాయం దయచేయండి పరిశుద్ధుడా తండ్రి. నిజంగా ప్రభా మేము తండ్రి మీకు కార్యములకు అడ్డుగా లేనటువంటి నాయన ఆ యొక్క ఉద్యోగాలను వ్యాపారాలను ప్రభా మాకు దయచేయమని మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆశకుని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరే ఉంటున్నారు తండ్రి. ప్రేమల దేవా కృపగల తండ్రి మీ చిత్తం అయితే రేపటి తండ్రి ఉదయకాల సమయం ముందు కూడా ప్రభా మేమందరం కూడా మీకు సన్నిధిని మేము కలుసుకున్నట్టు సహాయం దయచేయండి. వారికి కూడా ప్రభావం మీ చిత్తం అయితే రేపు ఉదయకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధిలో మేమందరం కలుసుకొని మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి మిమ్మల్ని గణపరచుటకు పరిశుద్ధుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయము దయచేయండి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి మీకు వాక్యము చేత మమ్మల్ని తండ్రి తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను.